ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మనం అందరం కూడా శుభ సమయంలో మనం అందరం ఉన్నాం. దేవుడు మనల్ని ప్రత్యేకమైన ఈ స్థలంలోనికి దేవుడు నడిపించి మనల్ని బలపరచడానికి దైవజనులకు దర్శనమిచ్చి ఈ ప్రాంతంలో మనలందరినీ కూడుకోవడానికి దేవుడు మంచి సమయం ఇచ్చినందుకు ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే ఈ మధ్యాహ్నపు వేళ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఎర్రవరం ప్రాంతంలో నేను డానియల్ రాజాయి గారు కలిసి ప్రాంతంలో పరిచర్య చేయడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువుని మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. అలాగే దర్శనం ప్రకారంగా దైవజనులకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభు దైవజనులు మమ్మల్ని పిలవాలనే ప్రేరేపణ ప్రభు ఇచ్చినందుకు దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే వారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే వాళ్ళ బ్రదర్కి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే సంగీత బృందానికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డలకు నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే కూర్చున్నవి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? కరోనా వెళ్ళిపోయింది. ప్రభు మనల్ని క్షేమంగా ఉంచారు. 2022 సంవత్సరం కూడా ఇంకొక నెలతో అయిపోద్ది. మరి మనం వెనకాల చూస్తే మన ఆత్మీయ జీవితంలో మనం ఎంత బలంగా ఎదిగాం, మనం ఎంత బలపడ్డాం, మనం ఎంత దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం, మనం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం ఎంత వాడబడుతున్నాం అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే సంవత్సరాలు గతించుండగా నీ కార్యములు చెప్పాలి సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాలు నూతన పరచమని అడుగుతున్నాం. మరి మనం అందరం కూడా దేవుని పరిచర్య చేయడానికి నూతన బలమివు ప్రభా, నూతన కృపయు ప్రభా అని అడుగుతున్నాం. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా. ఈ పగలు దేవుడు నా మదిలో ఒక గొప్ప సందేశాన్ని పెట్టాడు. ఆ మాటలు మీ అందరికీ కూడా తెలియపరచడానికి నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి అందరూ కూడా నా వైపే చూడండి. ఈ మధ్యాహ్నపు సమయంలో చాలామంది భోజనం చేసిన తర్వాత ఎక్కడైనా వచ్చేది ఏంటిది? అది మీ అందరికి వస్తుందా? నిద్ర అని చెప్పారంటే బిగ్గరగా మీకు వస్తుందనా, లేకపోతే రావట్లేదనా? రాదా? వస్తుందా? వస్తుందా? దేవునికి స్తోత్రం. వచ్చే వాళ్ళందరూ ప్రభువుని స్తుతించండి. నిద్ర వచ్చేవాళ్ళు ప్రభువుని స్తుతించండి. అసలు మాకు నిద్ర రాదన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు నిద్ర రాకపోతే నాకు రాదు. ఎందుకని? మీరు జాగ్రత్తగా వింటుంటే ఇంకా ప్రభువు నా మదిలో పెట్టిన మాటలు ఇంకా చెప్పాలనిపిస్తుంది. అదే మీరు నిద్రపోతున్నారు అనుకో, నాకు కూడా ఏమనిపిస్తుంది? మీకు ఒక మాట చెప్తా. మీరు కూర్చుని వింటున్నారు, నేను నిద్రపోతే చెప్తే మీకు ఏమన్నా అభ్యంతరమా? దేవునికి స్తోత్రం కలుగండి. మంచి సౌండ్ సిస్టమ్ దేవుడు ఇచ్చాడు. నిజంగా శబ్దం వింటూ ఉంటుంటే ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. గడిచిన గడియలో దైవజనులు నాయన జాషువా గారు వచ్చినప్పుడు సౌండ్ సిస్టమ్ లేదు, కానీ ప్రభు ఇప్పుడు గొప్ప ద్వారాలు తెరిచాడు. గట్టిగా చెప్పండి. సౌండ్ సిస్టమ్ మందిరంలోనికి రావటాన్ని బట్టి ఇష్టపడిన వాళ్ళందరూ స్తోత్రం చేయండి. ఇష్టం లేని వాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మేము రావటం ఇష్టమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మేము రావటం ఇష్టం లేదన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది అటెంటివ్గానే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. మంచిది. మిమ్మల్ని మరింతగా ప్రభువులో బలపరచడానికి ప్రభు మమ్మల్ని ఇక్కడికి నడిపించాడు. అందుని బట్టి శ్రద్ధగా దేవుని మాటలు వింటారని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం. బైబిల్ తెచ్చిన వారందరూ కూడా బైబిల్ తెరిచి మీ పక్కన వారు, మీకు ఒకవేళ బైబిల్ తీయటం చేతగాని పక్షంలో మీ పక్కన వారిని అడగండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం తీసి చూపించమని పక్కన వాళ్ళని కోరండి. అందరూ బైబిల్ తెరవండి, అందరూ బైబిల్ చూడండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనం. ఒక్క నిమిషం నాన్న, అందరు తీయండి దయచేసి. అందరూ తీయాలి. అందరూ తీయగానే గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొకటి, మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే ఫ్లైట్ మోడ్లో పెట్టండి.
మొబైల్స్ మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్లైట్ మోడ్ లేకపోతే స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఎందుకనంటే ప్రభు మనతో కనెక్షన్ ఏర్పాటు చేసుకునే టైంలో వేరొక కనెక్షన్ ఆన్ అయి ఉండడానికి వీల్లేదు. ఆమెన్, హల్లెలూయా. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? ప్రభువుతో కనెక్షన్ ఏర్పడే సమయంలో వేరొక కనెక్షన్ ఆన్ అవ్వటానికి వీల్లేదు. ఎందుకనంటే మనం ప్రభువుతో కనెక్షన్ డైవర్ట్ చేయడానికి అనేకమైనవి ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. అందుకనే మనం కూడా సిద్ధంగా ఉండాలి వాటిని పక్కన పడేయడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంతమంది దగ్గర ఫోన్స్ ఉన్నాయి ఇప్పుడు? ఆ ఫోన్లన్నీ ఫ్లైట్ మోడో లేకపోతే సైలెంట్ మోడో లేకపోతే స్విచ్ ఆఫో అని చేసుకుని పక్కన పెట్టేసేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట దేవుడు మీతో మాట్లాడమని చెప్పాడు. ఆ మాటను మీకు చూపిస్తాను. దయచేసి అందరూ కూడా ఫోన్స్ తెచ్చిన వారందరూ కూడా సైలెంట్లో పెట్టేసేయండి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చదువు నాన్న. యోనాతాను నాన్న, మొదటి రాజుల గ్రంథము. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదలీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. అందరూ తల్ల వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక మాట చెప్పండి దేవునితో. ప్రభువా, ఈ మధ్యాహ్నం నాతో మీరు మాట్లాడండి. నీ స్వరం నాకు వినిపింప చేయండి. నీ మాట నాకు కావాలి ప్రభువా. నీ స్వరం నాకు కావాలి ప్రభువా. నీవు మాట్లాడకపోతే నేను ఇక్కడ కూర్చుండుట వ్యర్థం ప్రభువా. నీవు మాట్లాడకపోతే ఇక్కడ నేను సమయం వెచ్చించుట వ్యర్థం ప్రభువా. నీవు నాతో మాట్లాడకపోతే నా జీవిత యొక్క ప్రణాళిక వ్యర్థం ప్రభువా. నీవు నాతో మాట్లాడాలి. మధ్యాహ్నపు వేళ సమయంలో నీ స్వరం నేను వినాలి. నీ గంభీరమైన మెల్లని స్వరముతో నాతో మాట్లాడండి ప్రభువా. నీ స్వరము నాకు వినిపింపచేయి ప్రభువా. అయ్యా, నీ భక్తులతో చాలా మంది బిడ్డలతో మీరు మాట్లాడారు. ఈరోజు మీరు నాతో మాట్లాడతారని ఇక్కడికి వచ్చానయ్యా. మీరు నాతో మాట్లాడండి ప్రభువా. నీ స్వరం నేను వినాలని ఆశ కలిగి ఉన్నాను ప్రభువా. వాక్యమై ఉన్న దేవుడా, మాతో మాట్లాడయ్యా. నీ వాక్కును మాకు వినిపింపచేయ్యా. పరిశుద్ధాత్ముడా, మాతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రమయ్యా. మాకు మీ స్వరం వినిపింప చేయబోతున్నందుకు స్తోత్రమయ్యా. నూతన కార్యం మా జీవితంలో జరిగించబోతున్నందుకు స్తోత్రమయ్యా. నూతనమైన క్రియలు మా జీవితంలో జరిగించబోతున్నందుకు స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా. వినిపించుమయ్యా నీ స్వరము నాలో, కనిపించుమయ్యా నీ చిత్తములో. నా మంచి యేసయ్యా, నీవుంటే చాలయా. నా మంచి యేసయ్యా, నీవుంటే చాలయా. నీ మాటే నాకు ప్రాణం, నీ బాటే నాకు క్షేమం. నీ మాటే నాకు ప్రాణం, నీ బాటే నాకు క్షేమం. వినిపించుమయ్యా నీ స్వరము నాలో, నడిపించుమయ్యా నీ చిత్తములో. వినిపించుమయ్యా నీ స్వరము, కనిపించుమయ్యా నీ చిత్తములో. నా మంచి యేసయ్యా, అందరూ చప్పట్లు కొడుతూ, నా మంచి యేసయ్యా, నీవుంటే చాలయా. నా మంచి యేసయ్యా, నీవుంటే చాలయా. నా మంచి యేసయ్యా. పాడాలి, కలిసి పాడదామా. నా మంచి యేసయ్యా, నీవుంటే చాలయా. నా మంచి యేసయ్యా,
నీ ఉంటే చాలయా. నీ మాటే నాకు ప్రాణం, నీ బాటే నాకు క్షేమం. నీ మాటే నాకు ప్రాణం, నీ బాటే నాకు క్షేమం. వినిపించుమయ్యా నీ స్వరము నాలో, నడిపించుమయ్యా నీ చిత్తములో. వినిపించుమయ్యా యేసయ్యా నీ చిత్తములో. నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయా. నా మంచి యేసయ్యా. కలిసి పాడుతూ చెప్దామా? నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయా. నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయా. యేసయ్యా స్తుతించేదన్, యేసయ్యా ఘనపరచెదన్. యేసయ్యా స్తుతించేదన్, యేసయ్యా ఘనపరచెదన్. నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయా. నా మంచి యేసు. అందరూ సిద్ధపాడుతూ ప్రభు సన్నిధిలో ప్రభు మాట కొరకు ఎదురు చూస్తూ ప్రభుని కనపరుస్తూ, యేసయ్యా నీ స్వరము వినిపింపచేయ్యా, నీ చిత్తములో నడిపించయ్యా. నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయా. నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయా. యేసయ్యా 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 యో యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నీ స్వరం వినాలని ఆశ కలిగి ఉన్నానయ్యా. నీ మాట కావాలయ్యా, నీ మాట కావాలయ్యా. ఈ మధ్యాహ్నం నీ మాట వినిపింపచేయండి. నీ అభిషేకము మా మీద కృమరించండి. బలముగా నీ అభిషేకము మా మీద దిగాలి. నీ స్వరమే వినాలి. యేసయ్యా 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 యేసయ్యా. వినిపించుమయ్యా నీ స్వరము నాలో, నడిపించుమయ్యా నీ చిత్తములో. వినిపించుమయ్యా నీ స్వరము నాలో, నడిపించుమయ్యా నీ చిత్తములో. నా మంచి నీ ఉంటే చాలయా. నా మంచి యేసయ్యా నీ ఉంటే చాలయా. అవును ప్రభా, నీ మాట మాకు కావాలయా. ఈ మధ్యాహ్నం నీ మాట మాకు దయచేయండి ప్రభా. నీ స్వరం మేము వినాలని ఆశ కలిగి ఇక్కడ కూర్చున్నాం ప్రభా. ఏ ఒక్కరు కూడా నీ స్వరం వినకుండా వెళ్ళడానికి వీల్లేదు. నీ మధురమైన స్వరం ప్రతి ఒక్కరి జీవితాన్ని కదిలించాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతనమైన పరివర్తన రావాలి. ఒక నూతనమైన కార్యం ఈ రోజే ఆరంభించబడాలి. పరిశుద్ధాత్ముడా, నిశ్చయముగా ప్రభువా, ఈ పగలు నీవు మాట్లాడబోతున్నందుకు వందనాలు. నీ ప్రజలను దర్శించబోతున్నందుకు వందనాలు. బలమైన మాట మీరు అందించబోతున్నందుకు వందనాలు ప్రభా. నీ చిత్త ప్రకారంగా ఆరంభించబడిన
ఈ నూతన ఉజ్జీవ సభ అనేక మంది జీవితాల్లో కార్యాన్ని జరిగించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ నా శుభవందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మనం చదవబడిన వాక్య భాగంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఏంటి అనంటే, నేను ప్రభు నాతో మాట్లాడిన మాట, ఇంత మట్టుకు చాలును. ఏంటిది? ఈరోజు మన అంశం ఇంత మట్టుకు చాలు. ఇంత మట్టుకు చాలు. ఏలియా ఒక గొప్ప దైవజనుని నోట నుండి ఇలాంటి మాట పలుకుతున్నాడు. ఎలాంటి పరిస్థితిలోనో తెలుసా? ఒక చావు భయంతో, ఒక మరణిస్తానేమో, నన్నెవరో చంపేస్తారు అని చెప్పి భయంతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇంత మట్టుకు చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏలియా ఒక గొప్ప దైవజనుడు, ఒక రోషం కలిగిన దైవజనుడు. ఆ రోషం కలిగిన దైవజనుని నోట నుండి ఏం మాట వస్తుందో తెలుసా? ఇంత మట్టుకు చాలు. బిడ్డలారా, దైవజనులు ఇక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసి దేవుని దర్శనం చేత ఇక్కడ ఏర్పాటు చేయబడిన పరిచర్య, చాలా మంది ఇక్కడ నుండి లేపబడ్డారు, ఇక్కడ నుండి బలపరచబడ్డారు. అయితే చాలా మంది అనుకుంటున్నారు ఇంత మట్టుకు చాలు అనే మాట అనుకుంటున్నారు. అయితే ప్రభు ఏం మాట్లాడమంటున్నాడు తెలుసా? చాలా మంది రోషం కలిగిన, భక్తి కలిగిన విశ్వాస జీవితంలో కొనసాగిస్తున్న, రోషం కలిగిన విశ్వాసుల నోట నుండి వస్తున్న మాట ఏంటో తెలుసా? ఇంత మట్టుకు చాలు. చాలా మంది ఈ రోజు పలుకుతున్న మాట ఇంత మట్టుకు చాలు. ఒక రోషం కలిగిన దైవజనుడు దేవుని కొరకు పరితపిస్తూ, దైవజనుడు అగ్ని దిగిరమ్మనగానే అగ్ని దిగి వచ్చింది. బలిపీఠం, ఇదిగో నీళ్లతో తడపబడిన బలిపీఠం మీద అగ్ని దిగి రావాలి అనంటే ఆ అగ్ని దిగి వచ్చింది. తడిచిన ఆ బలిపీఠాన్ని దేవుడు మరలా మండించాడు. అలాంటి బలమైన సేవకుని నోట నుండి ఏ మాట వస్తుందో తెలుసా? ఇంత మట్టుకు చాలు. దేవుని కొరకు బలంగా పరిచర్య చేసిన ఒక సేవకుని నోట నుండి వస్తున్న మాట. ఒకప్పుడు నువ్వు చాలా ప్రార్థన చేశావు, ఒకప్పుడు దేవునిలో బలంగా ఎదిగావు, కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నావు? ఏమనిపిస్తుంది నీకు అనంటే ఇంకా చాలు. ఎవ్రీబడి హ్యాస్ బీన్ సాటిస్ఫైడ్. అందరూ చాలా మంది సంతృప్తి కలిగి ఉన్నారు. ఇంత మట్టుకు చాలు అని సరిపెట్టుకునే జీవితంలో చాలా మంది సంతృప్తి కలిగి ఉన్నారు. లేదు ప్రియులారా, ప్రభు మాట్లాడుతున్న మాట ఇంత మట్టుకు సరిపోదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ మనమేమంటున్నాం తెలుసా? ఇంత మట్టుకు చాలు. చాలా మందిలో వస్తున్న నేటి అవిశ్వాసానికి బలమైన మాట ఏంటో తెలుసా? ఇంత మట్టుకు చాలు. ఎందుకు బ్రతుకుతున్నా నేను? చాలు, నాకు ఇంక ఈ జీవితం ముగిస్తే బాగుంటుంది కదా, చనిపోతే బాగుంటుంది కదా అని చెప్పి చాలు చాలు అని చెప్పి ఆ పరిధిలోనే ఉంటూ చాలా మంది జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఏలియా ఒక రోషం కలిగిన దైవజనుడు కదా. ఏలియా ప్రార్థన చేయగానే అగ్ని దిగి వచ్చింది కదా. ఏలియా ప్రార్థన చేయగానే వర్షం పడింది కదా. ఏలియా ప్రార్థన చేయగానే కరువు ఆరంభమైంది కదా. ఏలియా ప్రార్థన చేయగానే అనేకమైన రాజులు సైతం గడగడలాడారు కదా. అలాంటి గొప్ప దైవజను నోట నుండి ఎందుకు ఈ మాట వస్తుంది? ఎందుకు అలాంటి గొప్ప దైవజను నోట నుండి ఈ మాట వస్తుంది? ఒకరోజు వ్యర్థమైన ప్రవక్తలను హతమార్చేశాడు దైవజనుడైన ఏలియా. ఆ మాట రాజుకు తెలిసింది, ఆహాబుకు తెలిసి ఆహాబు యెజెబెల్ రాణితో చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? ప్రవక్తలు చనిపోయారు, ప్రవక్తలు చనిపోయారు. యెజెబెల్ రాణి ఆ మాట విని ఏలియాకు వర్తమానం పంపిస్తుంది. ఏమని తెలుసా? రేపు ఈ వేళకు నువ్వు ఉండవేక. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి? రోషం కలిగిన దైవజనుడికి, ఒక రోషము కలిగిన, లోక రోషము కలిగిన ఒక రాణి ఈ మాట చెప్పి పంపిస్తుంది. కానీ రోషం కలిగిన దేవుని సేవకుడు గొప్పోడా? లోకపరంగా రోషం కలిగిన వాళ్ళు గొప్పోడా? నా మాట అర్థమైందా? రోషం కలిగిన దేవుని సేవకుడు గొప్పవాడా, లేకపోతే లోక రోషం ఉంటుంది కొంతమందికి, ఆ రోషం కలిగిన వాళ్ళు గొప్పవాళ్ళ? ప్రైజ్ ది లార్డ్. ఎందుకనంటే అగ్ని దిగి రమ్మనంగానే దిగి వచ్చింది. బలమైన
మార్పులు జరగటం కొరకు ప్రార్థన చేశాడు ఏలియా. అంత గొప్ప అభిషేకం కలిగిన దైవజనుని నోట నుండి పలకకూడని, రాకూడని మాట వస్తుంది. కొన్నిసార్లు మనలో కూడా భక్తిలో బలంగా ఎదుగుతున్నప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? కొద్దిగా అవిశ్వాసం జొరబడే టైంలో ఇంకా చాలే ప్రార్థన చేయటం, ఇంకా చాలే ప్రార్థనకు వెళ్ళటం, ఇంకా చాలే దేవుని సేవకునికి సహాయం చేయటం, ఇంకా చాలే సంఘాన్ని బలపరచటం, ఇంకా చాలే అని చాలామంది ఈరోజు అక్కడితో ఫుల్ స్టాప్ పెడదాము అని అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇక ఫుల్ స్టాప్ పెడదాం అని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు అనుకుంటున్నాడు ఇంకా కొనసాగించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అనుకుంటున్నాడు ఇంకా ముందుకు నడిపించాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమేమో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అని అనుకుంటున్నాం, కానీ దేవుడేమో ఇంకా కొనసాగిద్దాం అనుకుంటున్నాడు. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మరి దేవుని మాట విందామా, మన మాట విందామా? మన ఆలోచన ప్రకారం వెళ్దామా, దేవుని ఆలోచన ప్రకారం వెళ్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుడు ఈ మాట మీతో చెప్పమని పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిన వారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. బలమైన దైవజనునికి ఒక మాట వినబడుతుంది. యెజబెల్ రాణి పంపిస్తున్న మాట ఏంటో తెలుసా? రేపు ఈ వేళకు నువ్వు ఉండవేక, నీ జీవితం అయిపోయింది. ఇక నీ జీవితం అయిపోయింది. ఎలా నా కళ్ళ ఎదురుగా తిరుగుతావో చూస్తా నేను. ఈరోజు చాలామంది మీతో సవాల్ చేశారు కదా. చాలామంది మీతో సవాలు చేసిన వారు చాలామంది భూమి మీద బ్రతికే ఉండి ఉంటారు. కానీ నేను చెప్తున్నాను, నువ్వు రోషం కలిగిన దేవుని బిడ్డవైతే నీ ముందు ఎవరు నిలబడలేరంతే. ప్రైజ్ ది లార్డ్. ఎవరి మాట నిలబడలేదంతే. హల్లెలూయా. ఎవరి యొక్క జీవిత విధానం కూడా నీ ఎదుట నిలబడటానికి ఏమాత్రం సాహసం అవలేదు. ఒకవేళ చాలా మంది నీ కొరకు వ్యర్థంగా మాట్లాడొచ్చు, కానీ వ్యర్థమైన మాటలు పట్టించుకుని నీ జీవితాన్ని వ్యర్థపరుచుకోవాలని ప్రయత్నం చేయకు. నా మాట అర్థమైందా? చాలా మంది వ్యర్థంగా నీ గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ ఎప్పుడూ కూడా వాళ్ళ వ్యర్థమైన మాటలు పట్టించుకుని నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన వారు కొన్ని కోట్ల కొలదిగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు నీ జీవితాన్ని బ్రతికించవు కదా, ఆ మాటలు నీ జీవితాన్ని సరిచేయవు కదా. అందుకనే జీవము కలిగిన దేవుణ్ణి వెంబడిస్తున్న నీవు వినవలసిన స్వరం ఎవరిదో తెలుసా? అది ఆయనతో తప్ప ఇంకా ఏ స్వరం నీకు వినబడినా జస్ట్ పక్కకు పెట్టేసేయ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా రోషం కలిగిన సేవ పరిచర్య చేస్తున్నాడు. యెజబెల్ రాణి వచ్చి చెప్తుంది, వర్తమానం పంపించింది, రేపు ఈ వేళకి నీ జీవితం అయిపోయింది, ఇక నీకు ఇక దినాలు చూసేవి ఇక ఉండవు. డాక్టర్లు చెప్పారు చాలా మందితో, ఇక నీ జీవితం ఇక ఉండదమ్మా, నీ జీవితం అయిపోయింది అని చాలా మంది చెప్పారు కదా. కానీ డాక్టర్లు మాట ఏమైంది? నువ్వు ఇంకా సజీవంగానే ఉన్నావు కదా. కరోనా వచ్చినప్పుడు నీకు ఎంతమందికి కరోనా వచ్చింది? ఇప్పుడు కాదు, ఇప్పుడు వచ్చింది. ఎప్పుడు? అప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును. ఎంతమందికి వచ్చింది అప్పుడు? చేతులు ఎత్తండి. అప్పుడు మీకేమనిపించింది? మీకు ఇక నేను బ్రతకనేమో, నా జీవితం అయిపోయింది అని అనిపించిందా? నాన్న ఎవరు మాట్లాడొద్దు, నా వైపు చూడండి. అనిపించిందా మీకు? డాక్టర్లు కూడా మీకు ఊపిరితిత్తులు అంతా కరోనా చేరిపోయి అంతా ఊపిరితిత్తులు అంతా స్మాష్ అయిపోయినాయి, పాడైపోయినాయి, ఇక నువ్వు పనికిరావు అని చెప్పారు కదా. కానీ ఎందుకు బ్రతుకున్నావు నువ్వు? ఎందుకు సజీవంగా ఉన్నావు ఇంకా నువ్వు? డాక్టర్లు ఏం ఫుల్ స్టాప్ పెట్టారు, దేవుడు ఇంకా కామాలు పెట్టుకుంటూ వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కారణం ఏంటి? ఏంటి బిడ్డ కారణం? నేను చెప్పనా, దేవునితో నీకు ఇంకా పని ఉంది.
దేవునికి నీతో ఇంకా పని ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి, దేవునికి నీతో ఇంకా పని ఉంది. నా మాట అర్థమైందా? దేవునికి నీతో ఇంకా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఎప్పుడైతే రోగం వచ్చిందో అప్పుడే అయిపోయింది అనుకున్నావు, కానీ దేవుడు అక్కడ కామ పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వైద్యులు అనారోగ్యంతో వైద్య హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పులి స్టాప్ పెట్టాలని చూశారు, కానీ దేవుడు అక్కడ కూడా కామ పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడి నుంచి వచ్చి ఎవరో చాతబడి చేశారు, ఇక నీ జీవితం అయిపోయిందిరా, నువ్వు చాతబడి నుండి విడుదల పొందుకోవడం కష్టంరా అని చెప్పారు. అక్కడ కూడా చాలా మంది పులి స్టాప్ పెట్టాలనుకున్నారు, కానీ దేవుడు అక్కడ కూడా, దేవునికి స్తోత్రం కలుగునుగాక, అనేకమైన రోడ్ల ప్రయాణం చేస్తూ వెళుతున్న సందర్భంలో ఇక నా జీవితం అయిపోయింది, ఇక చచ్చిపోతున్నాను, ఎదురుగా ఏదో వస్తుంది అది గుద్దేస్తుంది అని అనుకుని అక్కడ కూడా కామ పులి స్టాప్ అనుకున్నావు, కానీ అక్కడ కూడా దేవుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగ అనేక సందర్భాల్లో దేవుడు నీకు కామాలు పెట్టుకుంటూనే ఇంకా నిన్ను కొనసాగిస్తున్నాడు. అర్థమైంది నా మాట? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఇప్పుడు ఏలియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఇంత మట్టుకు చాలు ప్రభా నా ప్రాణాన్ని. ఏమి ఇంత మట్టుకు? నాన్న పిల్లలు, ఒరే నీ జేబులో ఉన్న డబ్బులు నాకు ఎవరా నాయన? పెద్ద సెట్టాన్ని తీసాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఏలియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇంత మట్టుకు చాలు, నా జీవితాన్ని తీసేసుకో. దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, నా జీవితాన్ని తీసేసుకో 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 అని మనం ప్రార్థన చేస్తున్నామే. ఏలియా కూడా ఆ ప్రాణభయంతో చేసిన ప్రార్థన ఇదే కదా. ఈరోజు మనకు కూడా గుర్తు రావాలి. మనం చాలాసార్లు ఇంకెందుకు నా బ్రతుకు, చచ్చిపోతే బాగుండు కదా అని అనిపిస్తుంది కదా చాలామందికి. ఇంకెందుకు బ్రతికి ఉండి ఎవరికి ప్రయోజనం, బ్రతికి ఉండి ఏం సాధిస్తాను అని చెప్పి చాలామందికి అనిపిస్తుంది కదా. ప్రభు మీతో ఈ మధ్యాహ్నం ఏం చెప్పమంటున్నాడు తెలుసా? ఏదైతే తీసేసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావు చూడు, ఏదైతే నన్ను ఇక ఈ భూమి మీద నుండి నన్ను ఇక్కడి నుంచి తీసేసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావు కదా, నీ ద్వారానే దేవుడు ఘనమైన పని చేయించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్యాహ్నపు సమయంలో దేవుడు మాట్లాడమంటున్న మాట ఏంటో తెలుసా? ఇప్పటికి ఇది చాలు, ఎప్పటికీ ఈ జీవితం చాలు, తీసేసుకో అని ప్రార్థన చేస్తున్న నీ నోటి నుండి ఘనమైన పరిచర్య నేను చెయ్యాలి ప్రభువా అని మాట్లాడే మాట నీ నోటి నుండి రాబోతుంది. నమ్మిన వారు చప్పట్లు కొడుతూ ప్రభువుని బిగ్గరగా స్తుతించండి. రబల శబల హతరమన రిఖ్యాందలరా సియలబా. యేసు నామములో నీ నోటికి ఇప్పటిదాకా ఏ మాట అయితే వచ్చిందో ఆ మాట ఇక అయిపోబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ నోట నుండి ఏం మాట రాబోతుందో తెలుసా? ఘనమైన పరిచర్య దేవుడు నాతో చేయించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మట్టుకు చాలు అని ఇక్కడ కూర్చుని ఎంతమంది బిడ్డలైతే చెప్తున్నారో వారి నోట నుండి ఇంకా నేను పరిచర్య చేయాలి అని మాట్లాడే మాట మీ నోట నుండి వచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త వినండి ప్రియులారా. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి పడుకున్నాడు. ఏం చేసి? ప్రార్థన చేసి పడుకున్నాడు. యెజబెల్ రాణి ఏం చెప్పింది? ప్రాణభయంతో ఉన్నవాడికి నిద్ర పడద్దా? అర్థమైందన్నమాట. ప్రాణభయంతో ఉన్నవాడికి నిద్ర పడుతుందా? మరి ఈయనకి ఎట్ట పట్టింది నిద్ర? నాన్న అందరూ చూడండి, ప్రాణభయంతో ఉన్న వ్యక్తి నిద్ర పట్టదాడికి. ఎందుకని? మీకు అడవిలోకి వెళ్ళారనుకోండి, అడవిలో ఒక కింద చాప వేసుకొని పడుకున్నారనుకోండి, మీకు ఒక ఆలోచన వస్తుంది. తాష్పం వస్తే నా పరిస్థితి ఏంటి, తేలొత్తే నా పరిస్థితి ఏంటి, మండ్రగబ్బు వస్తే నా పరిస్థితి ఏంటి, లేకపోతే పులి వస్తే నా పరిస్థితి ఏంటి అని అంటే నిద్రపడద్దా నీకు?
అసలు లైట్ ఆపుతావు నువ్వు, దేవునికి స్తోత్రం. ఏది ఆపో, ఎందుకని? మరి ఈయనకి ఎట్ట నిద్ర పట్టింది? ప్రార్థన. అబ్బా, దేవునికి స్తోత్రం కలిగనుగా. పక్కన వాళ్ళకి సెకండ్ ఇవ్వండి. ఏంటిది? ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. చచ్చిపోదాం అనుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నన్ను తీసేసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని? వాళ్ళ చేతిలో చచ్చిపోయేదేంటి? తీసేసుకుంటే నీ చేతుల మీదగానే నన్ను తీసేసుకో ప్రభువా. వాళ్ళెవరో చంపుతానని భయపెడితే నేను వాళ్ళ చేతిలో చచ్చిపోయే బదులు నీ చేతిలో చచ్చిపోతే బెటర్ కదా నాకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ చేతిలో చచ్చిపోతే ఎంత హాయి నాకు. నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను అనుకో, ఎక్కడికి వెళ్తా? ఆయనకి తెలుసు కాబట్టి సూసైడ్ అటెంప్ట్లు చేసుకోవట్లే ఆయన, పాపం. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం? అప్పులొస్తే సూసైడ్, లవ్ ఫెయిల్ అయితే సూసైడ్. ప్యాషన్ అయిపోయింది ఈరోజు. మంచి మార్కులు రాకపోతే సూసైడ్, పాస్ అవ్వకపోతే సూసైడ్, అమ్మ మాట అందని సూసైడ్, భర్త మీద అనుమానం పెరిగితే సూసైడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడు తెలుసా? చచ్చిపోవటానికే ఇష్టపడుతున్నాడు. యెజబెల్ రాణి చెప్పింది, నిన్ను చంపేస్తా ఉంది, కానీ మనోడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా తీసేసుకుంటే నన్ను ఈ రాత్రి తీసేసుకో ప్రభువా. ఎవరో చేతిలో నేను చావటం కాదు ప్రభా, నీ చేతిలో చచ్చిపోతే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాను ప్రభా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను తీసేసుకో ప్రభా అని ప్రార్థన చేస్తా ప్రశాంతంగా పడుకున్నాడు నాయన గారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరొచ్చి లేపారు తెలుసా మనోడిని? అద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవదూత వచ్చి పడుకోమంటే మాకు ఊరినే పడుకో. మనోడు పడుకున్నాడు చక్కగా. ఎవరో ఏలియా పడుకున్నాడు. పడుకున్న ఏలియాని దేవునికి స్తోత్రం. అక్కడ ఎవరు లేరు, మనోడు తప్ప. అవునా? మరి ఇప్పుడు మనోడిని తడితే ఏమనుకోవాలి? భూతం అనుకోవాలి, ఏమనుకోవాలా? అర్థమైందా? మనోడు తడితే లేపగానే, అయ్యా అక్కడ నీ కొరకు అప్పం సిద్ధంగా ఉంది, దాన్ని తినేసి. అక్కడ బుడ్లో లేనా ఆయన లేమని చెప్పాను. నువ్వు ఇంకా అరే మళ్ళీ వెళ్ళిపోతావు ఇంద్రా. అక్కడి నుంచి నువ్వు రా. మనోడు సిగ్గుపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగి. నీకు మరీ సిగ్గా? దేవునికి స్తోత్రం. పడుకుని లేచాడుగా. దేవదూత ఏం చెప్తుంది? యారా ఎందుకు చచ్చిపోదాం అనుకున్నావు అని అడగట్లా. పడుకుని లేపి ఏం చెప్తుంది? అక్కడ నీ కొరకు అప్పం సిద్ధంగా, రొట్టె సిద్ధంగా ఉంది. తిన్నావుగా? తిన్నావా? అక్కడ తిన్నావా? అక్కడ తిన్నావుగా తమ్ముడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీళ్ళు తాగావా? దేవునికి స్తోత్రం. ఇంకేంటి మరి? ఇప్పుడు చచ్చిపోతావా? చెప్పు తమ్ముడు, చచ్చిపోతావా? అర్రే నిన్న ఆహారం పెట్టింది, నీళ్లు తాగిచ్చింది, చచ్చిపోడాగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనోడిని పొడుకులు లేపింది దేనికి? నాయనా నువ్వు ఆకలితో చచ్చిపోయావనుకో, పైకి వచ్చి నాకు ఏమీ పెట్టలేదు ప్రభు, నన్ను చంపేశావు నువ్వు అని అంటాడు మనోడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని ఏం చేశాడు? దేవదూతనే పంపించి ఏం చేశాడు తెలుసా? ఆహారం. ఏమండి, ఎడారిలో ఉన్నాడు, ఆహారం రావటం అక్కడ మామూలు విషయం కాదు. అక్కడికి ఆహారం వచ్చింది. అది ఎలా ఉందో తెలుసా? అప్పటికప్పుడు సిద్ధపడిన అప్పం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా నుప్పుల మీదే ఉంది. నేను అనుకుంటాను ఏలియా పడుకున్నాను. పడుకో
ఏలియా పడుకుండగా దేవదూతలు పై నుండి ఏం తీసుకొచ్చారు తెలుసా? ఆహారాన్ని తీసుకొచ్చి దేవదూతలే అప్పాన్ని కాలుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవదూతలే అప్పం కాల్చి అంతా సిద్ధపడిన తర్వాత ఏలియాను లేపుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతా సిద్ధమైపోయిన తర్వాత ఏలియాను లేపుతున్నారు. లే, ఏదైతే ఆకలితో ఉన్నావో నీ కొరకు సిద్ధపడిన ఆహారాన్ని తీసుకో. బిడ్డ, మనోడేమనుకున్నాడు? ఇంత మట్టుకు చాలు, నా ప్రాణాన్ని తీసేసుకో. ఇంత మట్టుకు చాలు ప్రభువా, నా ప్రాణాన్ని తీసేసుకో అని మాట్లాడి ప్రార్థన చేసి పడుకున్న ఏలియాతో దేవుని యొక్క దేవదూతే దిగొచ్చి అప్పాన్ని సిద్ధపరిచి నీళ్లు సిద్ధపరిచి తాగిచ్చి తినిపిస్తే, బిడ్డ దేవుని సేవకునిగా చెప్తున్నాను, దేవుడు నీ ప్రాణాన్ని తీసుకుంటాడా? దేవుడు నీ ప్రాణాన్ని తీసుకుంటాడా? తీసుకోడు. అందుకనే మనోడిని తట్టి లేపి ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు చెప్తున్న మాట, శక్తికి మించిన అది, శక్తికి మించిన ప్రయాణము ప్రభువు నీ కొరకు సిద్ధపరిచాడు. నమ్మిన వారు చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, ఏలియా అనుకున్నాడు వాళ్ళ చేతిలో చచ్చిపోయేదేంటి ప్రభువా, నన్ను నువ్వే చంపేసి తీసేసుకో నువ్వే. యెజబెల్ రాణి చెప్పింది నిన్ను చంపేస్తానని, కానీ దేవుడు చెప్తున్నాడు నీకు శక్తికి మించిన ప్రయాణం ఉందని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు యెజబెల్ రాణి మాట విందామా? ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, ఇంకో ఇద్దరు రండి నాన్న. వెనకాల ఇద్దరు రండి. మనోడు ఎవరు? ఏలియా. మనోడిని యెజబెల్ రాణి అనుకోండి. ఎవరో యెజబెల్ రాణి అనుకోండి. ఈయన ఎవరో? ఇటు వచ్చానా, నువ్వు సపరేట్గా ఉండాలి. యెజబెల్ రాణి ఏం చెప్పింది? ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అని. ఇదిగో ఎట్టు చూపించు, రోషంగా చూపించు. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్పు. ఏంతో డైలాగ్ మూడు నాలుగు సార్లు చెప్పించాల్సి వస్తుంది ఇడితే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాప్టర్ క్లోజ్. అయిపోయావు నువ్వేగా, చెప్పు అని చెప్పి మనోడేమో ఏమైపోయాడు? వెళ్ళిపోయింది యెజబెల్ రాణి. ఇప్పుడు మనోడికి ప్రాణ భయం పట్టుకుంది. చంపే ప్రభువా అని అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం మాట పంపించాడు? శక్తికి మించిన ప్రయాణం నీకుంది అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు యెజబెల్ రాణి చెప్పిన మాట మనోడికి అనిపిస్తున్న మాట ఏంటి? వాళ్ళ చేతుల్లో చచ్చిపోయేది ఎందుకు ప్రభువా, నువ్వే తీసేసుకో ప్రభువా అని మనోడికి అనిపించి చచ్చిపోదాం అనుకున్నాడు. కానీ దేవుడేమన్నాడు? శక్తికి మించిన ప్రయాణం నీకుంది. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు ముగ్గురు మాటలు. ఒకటి శత్రువు మాట. ఎవరిది? శత్రువు మాట ఒకటి. రెండోది నా మాట. మూడవది దేవుని మాట. దేవునికి స్తోత్రం కలుగును. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి శత్రువు మాట. ఏమని? నువ్వు చేతగావురా, నువ్వు పనికిరావురా, నువ్వు అసలు దేనికి ఉపయోగం లేదు, నువ్వు ఇంట్లోనూ పనికిరావు, బయట పనికిరావు, స్కూల్లో పనికిరావు, కాలేజీలో పనికిరావు, దేనికి పనికిరాని చేతగాని ఒక దద్దమవు నువ్వు. ఎవరు చెప్తున్నారు? శత్రువైన యెజబెల్ రాణి చెప్తుంది. కానీ ఆ మాట తీసుకుని ఏలియా అనుకున్నాడు, సర్లే వాళ్ళకే నేను చేతగానప్పుడు నేను కూడా చచ్చిపోతే బాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవ స్వరం. బిడ్డలారా, ఈ మూడు పక్కన ఉంచండి నాన్న. చాలా జాగ్రత్తగానండి.
శత్రువు ఎప్పుడు ఏమని చెప్తాడు తెలుసా? నీకు చదువు రాదు. శత్రువు ఏమని చెప్తాడు తెలుసా? నువ్వు పని చేయలేవు. శత్రువు ఏమని చెప్తాడు తెలుసా? నీ జీవితం వ్యర్థం. శత్రువు ఏమని చెప్తాడు తెలుసా? నువ్వు చేతగాని దానివి, నువ్వు చేతగాని వాడివి, నీకు ప్రార్థన చేయడం చేత కాదు, నీకు భక్తిలో నిలబట్టడం చేత కాదు, నువ్వు రోషంగా ప్రభు కొరకు నిలబట్టడం నీకు చేత కాదు అని శత్రువు చెప్తాడు. మనకేమనిపిస్తుంది? అవును నేను చేతగాను, అవును నేను అసలు పనికిరాను, అవును నా వల్ల కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమనిపిస్తే? నా వల్ల కాదు. శత్రువేమో చంపేస్తానని యెజబెల్ రాణి చెప్తే మనోడేమనుకున్నాడు? చచ్చిపోదాం. దేవునికి స్తోత్రం. ఎన్నుకుంది ఎవరో? నిన్ను చేసింది ఎవరో? నిన్ను నిర్మించింది ఎవడో? దేవుడైనప్పుడు ఆ దేవుని మాట దగ్గరికి వెళ్లకుండా ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీ సొంత ఆలోచనలు. సంగమా, శత్రువు నీతో ఏదో మాట నీ చెవులో పలికితే నువ్వు ఏం చేస్తున్నావు? ఆ మాట పట్టుకుని నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ఈ ఉపవాస ఉజ్జీవ సభలో ప్రభు ఏమని చెప్తున్నాడు తెలుసా? శత్రువు చెప్పిన మాటను బట్టి నువ్వు వెళ్ళటం కాదు, దేవుని బట్టి చెప్పిన మాటను బట్టి నువ్వు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ప్రభువుని స్తుతించు. హల్లెలూయా. శత్రువైన యెజబెల్ రాణి చెప్పింది, నీ చాప్టర్ క్లోజ్ అని చెప్పింది. ఈరోజు శత్రువు ఏం చెప్తున్నాడు నీతో? అప్పులైపోయావు, జీవితం అంతా వ్యర్థమైపోయింది. ఏమనుకుంటున్నావు బిడ్డ? ఏమనిపిస్తుంది నీకు? ఏమనిపిస్తుంది బిడ్డ? నిరాశ నిస్పృహల్లో బ్రతుకుతున్న నా ప్రియ చెల్లి, తమ్ముడు, అన్నయ్య, అక్క, ఏమనిపిస్తుంది నీకు? ఏ స్వరం వినాలి నువ్వు? శత్రువేమో ఒక స్వరంతో మాట్లాడుతున్నాడు, నీ స్వరం నీకేమనిపిస్తుంది? అవును వాళ్ళు చంపేస్తాను అనుకుంటున్నారు కదా, నేనే చచ్చిపోతే బాగోలా అని అనిపిస్తుంది కదా. ఏమండి, కరోనా వచ్చినప్పుడు, కరోనా వచ్చిందని కాదు కానీ భయంతో చచ్చిపోయిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఏంటిది? అది కరోనా వస్తే చచ్చిపోవడం కాదు, భయం. దాన్ని వచ్చిందనే భయం వల్ల చచ్చిపోయిన సంఖ్యే ఎక్కువ. భయం. కరోనా శత్రువు అయితే భయం. మనం ఎప్పుడు నిరంతరం భయపడుతూ ఉండేవాళ్ళమే. భయం గుప్పెట్లో బ్రతుకుతున్నాం మనం. సంగమా, నా మాట చాలా జాగ్రత్తగా వినండి. ఈ మధ్యాహ్నపు వేళ సమయంలో ఈరోజు ప్రతి మనిషి భయపడుతున్నాడు. ఇంకొకటి, శత్రువు మాట విని భయపడుతూ భయం గుప్పెట్లో బ్రతుకుతూ ఇక చచ్చిపోదాం అనుకున్నా డిసైడ్ అయిపోతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, లేదయ్యా, ఇంకా నీ కొరకు సిద్ధపరిచింది అయిపోలేదు. హల్లెలూయా. కొడితే గట్టిగా చప్పట్లు కొట్టు. ప్రైజ్ ది లార్డ్. నేను నీ కొరకు సిద్ధపరిచింది అయిపోలేదు. ఇట్స్ నాట్ ఎట్ బీన్ కంప్లీటెడ్, ఇట్స్ స్టిల్ రిమైనింగ్. ఆ మాట అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇది కంప్లీట్ అవ్వలేదు, ఇంకా నీ కొరకు ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాట్ ఎట్ బీన్ కంప్లీటెడ్. అందుకనే శత్రువు అంటున్నాడు ఇలా నుంచో, శత్రువు అంటున్నాడు చంపేస్తా అని. మనోడు అనుకున్నాడు చచ్చిపోదామని. అర్థమవుతుందా? శత్రువు అంటున్నాడు, చెప్పాలి, అందరూ గట్టిగా చెప్పాలి. శత్రువు అన్నాడు చంపేస్తానని. మనోడు అనుకుంటున్నాడు, దేవుడు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఇలాంటి 3 సందర్భాలు మనకు కూడా ఉన్నాయి బిడ్డలారా. దేవుణ్ణి అందరూ పక్కన పెట్టేస్తున్నారు. శత్రువుకి మనకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అర్థమవుతున్న మాట? ఆ మాట మీకు చాలా బాగా అర్థం అవ్వాలి.
అందుకని ఈ మాటలు చెప్తున్నాను. శత్రువు మనకి జరిగే యుద్ధంలో మనం ఎక్కువ శత్రువు మాట వింటున్నాం, లేకపోతే మన మాట వింటున్నాం. దేవుని మాట పక్కన పెట్టేస్తున్నాం. కానీ నేను ఒక మాట చెప్పనా, ఏలియా శత్రు మాట విన్నాడు కానీ పక్కన పెట్టాడు. ఏలియా తన మాట ఉంది కానీ తన మాట దేవుని దగ్గర పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును. తన మాటను తీసుకెళ్లి దేవుని దగ్గర పెట్టి, ఇక నా జీవితాన్ని ముగించే ప్రభువా అని మాట దేవుని పాదాల దగ్గర ఎప్పుడైతే పెట్టాడో దేవుడు తన మాట చెప్పటం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మాట ఎప్పుడు కూడా దేవుని పాదాల దగ్గర పెడితే, శత్రువు మాట, నీతో ఏ మాట అయితే శత్రువు చెప్తుందో అది కూడా దేవుని పాదాల దగ్గర పెట్టు. అప్పుడు దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో అది నీతో చెప్తాడు. కొట్టి చప్పట్లో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శత్రువు మాట వింటున్నావు, నీ మాట నీకు అర్థం అవుతుంది, కానీ దేవుని మాట కూడా నువ్వు అర్థం చేసుకో. దేవుని మాట కూడా నువ్వు అర్థం చేసుకో. చాలా మంది దేవుని మాట అర్థం చేసుకోవట్లా, దేవుని యొక్క ఆశ అర్థం చేసుకోవట్లా, దేవుని యొక్క తపన అర్థం చేసుకోవట్లా. బిడ్డ, నీ కొరకు చాలా ఒక మంచి శ్రేష్టమైన జీవితం నీ కొరకు దాచిపెట్ట ఉంచితే నీవు అర్థం చేసుకోకుండా నీకు ఇష్టమైన త్రోవల్లో నువ్వు వెళ్తున్నావు చూడు, అది దేవునికి నచ్చట్లా. అందుకనే వాటన్నిటిని నువ్వేం చేస్తావు తెలుసా, దేవుని పాదాల దగ్గరికి పట్టురా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి నచ్చంది ఏదైనా నీ జీవితంలో ఉంటే అది ప్రభు పాదాల దగ్గరకు నువ్వు తీసుకురాగలిగితే దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడో. హల్లెలూయా. దేవుడు నీతో ఎప్పుడైతే మాట్లాడటం ప్రారంభిస్తాడో అప్పుడు దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడో. దేవుని చిత్తం ఎప్పుడైతే ఏలియా తెలుసుకున్నాడో ఏం చేశాడు తెలుసా? ఏలియా అప్పం తిన్నాడు, నీళ్లు తాగాడు. ఒక్క మాటతో ఒక రోజంతా ప్రయాణం చేశాడు, కానీ ఒక్క ఆహారంతో, దేవుడు పెట్టిన ఆహారంతో ఏం చేశాడు తెలుసా? 40 పగళ్ళు 40 రాత్రులు. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును. ఒక శత్రువు మాటతో ప్రియులారా ఒక రోజంతా ప్రయాణం చేసి దూరంగా పారిపోతే, కానీ దేవుడు పెట్టిన భోజనంతో, దేవుడు పెట్టిన భారంతో 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేశాడు. ఏది గొప్పదంటారు? దేవుని సేవకునిగా చెప్తున్నాను, దేవుడు నీకు పెట్టబోయేదే శ్రేష్టమైంది. గట్టిగా చెప్పు, హల్లెలూయా. దేవుడు నీకు పెట్టబోయేదే శ్రేష్టమైంది. అది మించి లోకపరమైనది ఏది కూడా శ్రేష్టమైనది కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే దేవుడు శ్రేష్టమైనది ఈ పగలు దేవుడు నీకు వినిపింపజేస్తున్నాడో ఆ మాటే నీ విందువుగాక, ఆ మాటే నీకు వినిపించునుగాక. నీ సొంత ఆలోచనలు, శత్రువు ఆలోచనలు నువ్వు ప్రభు పాదాల దగ్గర పెట్టి వేయుదువుగాక. ఆమేన్. నీకు నిద్ర పట్టనివ్వకుండా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? భయం నిన్ను ఏలుబడి చేస్తుంది. ఈరోజు నీకు నిద్ర పట్టనివ్వకుండా ఏం చేస్తుందో తెలుసా? నీకున్న సమస్యలు, నీకున్న వ్యాధులు, నీకున్న ప్రతి ఒక్క అహంకారం ఈరోజు నీకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది. అవన్నీ నువ్వేం చేస్తావు తెలుసా? ఏం చేస్తావు? క్యాన్సర్ వ్యాధి ఉందా, టీబీ వ్యాధి ఉందా, హెచ్ఐవి వ్యాధి ఉందా, ఏ సమస్య నీకుందో నాకు తెలీదు, కానీ ప్రతిదాన్ని తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టు. అప్పుడు ఉద్యమం ప్రారంభం అవుద్ది. హల్లెలూయా. అప్పుడు ఉద్యమం ప్రారంభం అవుద్ది. ఎందుకనో తెలుసా? దేవుని పాదాల దగ్గర నువ్వు పెట్టగలిగితే దేవుడు నీలో పెట్టేది ప్రథమమైనది, అది బలమైనది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నీలో పెట్టేది తాత్కాలికమైనది కాదు, బహు శ్రేష్టమైనది నీలో దేవుడు పెట్టబోతున్నాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించు. రబాల షందన రిహందన సిఖ్యాలరా రబోలో షేతినియానా రఖందన సిఖలరా. యేషువే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు కొంతమందితో బలంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నీలో నాటుకుపోయిన కొన్ని ఉన్నాయి. ఈరోజు చాలా మందిలో కొన్ని నాటుకుపోయినవి ఉన్నాయి బిడ్డ. అందుకని దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. నీలో నువ్వు నాటుకు పడేటట్లుగా చేసినవి ఈరోజు బయటికి తీసేయి. ప్రైజ్ ది లార్డ్.
ఈరోజు నువ్వు దేంట్లో అయితే నాటింపబడ్డావో వాటన్నిటి నువ్వేం చేయాలో తెలుసా? బయటికి తీసి బలిపీఠం దగ్గర తీసుకురావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శత్రువు చెప్పిన మాట నువ్వు వినొద్దు. ఎవరు చెప్పిన మాట వినాలి? ఎవరు చెప్పిన మాట? అది దేవుని నీ కొరకు ఒక మాట సిద్ధపరిచాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. దేవుడు నీ కొరకు ఒక శ్రేష్టమైన మాట సిద్ధపరిచాడు. అది ఏలియాతో మాట్లాడాడు, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీతో ఒక శ్రేష్టమైన మాట మాట్లాడాలనుకుంటున్నాడు. ఎప్పుడో తెలుసా? నీలో ఉన్నవి బయటికి తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టినప్పుడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. నీలో ఉన్నవి కొన్ని బయటికి రావాలి ఈరోజు. హల్లెలూయా. నీలో ఉన్నవి ఏం రావాలి? బయటికి రావాలి. బయటికి రావాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఎవరెవరో చెప్పిన మాటలు మోసుకుంటూ వెళ్తున్నావా? ఒక్కరోజు ప్రయాణం ఏం చేసిందో తెలుసా? ఒకరు చెప్పిన మాటను బట్టి ఒక రోజంతా ప్రయాణం చేశాడు. కానీ దేవుని చెప్పిన మాటను బట్టి ప్రభు పరలోకానికి తీసుకెళ్లే అంతవరకు ప్రభు కొరకు ప్రయాణం చేశాడు. ఏం చెప్పాను? అర్థమైందా? ఒక భయాన్ని కలిగించే మాట ఒక రోజంతా తనని ప్రయాణింప చేస్తే, ఒక ప్రభు ఇచ్చిన మాట పరలోకానికి తీసుకెళ్లే అంతవరకు ప్రభు కొరకు ప్రయాణింపజేసింది. కొట్టు చాపడ్లా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోక సంబంధమైన మాట ఎలాంటిదో తెలుసా? నిన్ను అంతలో కనబడి అంతలో మాయం చేసేది. కానీ దేవుని మాట ఏంటో తెలుసా? ఇక్కడ కనబడకపోయినా పరలోకములో నిన్ను కనబడేలాగా చేసేది దేవుని శ్రేష్టమైన మాట. హల్లెలూయా. ఏ మాట కావాలి నీకు ఈరోజు? ఏ మాట కావాలి నీకు ఈరోజు? ఎవరో లోకస్తుడు చెప్పిన మాటను బట్టి, ఆ మాటను బట్టి ఒకరోజు ప్రయాణం చేస్తావా? దేవుడు చెప్పిన మాటను బట్టి నీ జీవితకాలం అంతా ప్రభు కొరకు ప్రయాణం చేస్తావా? సవాల్తో చెప్తున్న దేవుని కొరకు ఈ మాట. బిడ్డ, ఒక్కరోజు శత్రువు కొరకు నువ్వు ప్రయాణం చేస్తే ఆ రోజుతోనే నీ జీవితం అయిపోద్ది. కానీ దేవుని ఒక్క శ్రేష్టమైన మాటతో ఆ మాట పట్టుకుని నువ్వు నడిచావా, నీ జీవితం ఆశీర్వాదకరంగా మారిపోద్ది. ఆశీర్వాదకరంగా మారిపోద్ది. దీవెనకరంగా మారిపోద్ది. శ్రేష్టమైనదిగా మారిపోద్ది. ఊహించనిదిగా మారిపోద్ది. నా దేవుని మాట ఎవరి జీవితాల్ని నిష్ప్రయోజనంగా మార్చలేదు. గొప్పవారినిగా నా దేవుని మాట ప్రతి ఒక్కరిని మలిచింది. హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డ, ఏ మాట కోసం పరుగులాడతావు? ఏ మాట కోసం తపన పడతావు? ఒకసారి ఆలోచించు. ఏలియా ఒక రోజంతా ప్రాణభయంతో నిష్ప్రయోజనం చేసుకున్నాడు. బిడ్డ, ఒక ప్రాణభయంతో రోజులన్నీ నిష్ప్రయోజనం చేసుకున్నాడు. ఈరోజు చాలా మంది ప్రాణభయంతో చాలా మంది జీవితాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటున్నారు. చాలా మంది జీవితాల్ని నిష్ప్రయోజనం చేసుకుంటున్నారు. ఎవరో చెప్పారు, డాక్టర్లు చెప్పారు, రిజల్ట్ వచ్చింది, ఇదిగో నీకు ఆపరేషన్ అంటున్నారు, నీ జీవితం ఇది అంటున్నారు, అదంటున్నారు, ఇది అంటున్నారు అని చెప్పి నీ జీవితాన్ని అలా పెట్టుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఏమండి, మనుషులు నిన్ను డిజైన్ చేశారా? దేవుడు నిన్ను డిజైన్ చేశాడా? అవునా? దేవుడు డిజైన్ చేసినప్పుడు మనుషులది నెరవేరద్దా? దేవుడిది నెరవేరద్దా? నీ జీవితంలో దేవుడిది నెరవేరాలంటే మనుషులది పక్కన పెట్టు. అర్థమైందా? మనుషులు చెప్పిన ప్రతి ఆలోచనలు పట్టుకుని నీ భయంతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే అది నీకే వ్యర్థం. మనుషులు చెప్పిన దాన్ని మోసుకుంటూ నీ జీవితాన్ని అలా కొనసాగించుకుంటూ వెళ్ళిపోతూ ఇక ముగించేస్తే నీ జీవితం అంతే. శక్తికి మించిన ప్రయాణం ఉండదు. గొప్ప ప్రయాణం నీ కొరకు ఉండదు బిడ్డ. దేవుడు సిద్ధపరిచింది శ్రేష్టమైంది. దేవుడు సిద్ధపరిచింది బహు విలువైంది. అందుకే నీ మాట చెప్తున్నాడు. ఇదిగో యెజబెల్ చెప్పాడు, తనకు అనిపించింది. కానీ దేవుని పాదాల దగ్గర చెప్పాలి
అప్పుడు దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. దేవుని స్వరం ఏలియా వినటం ప్రారంభించాడు. ఏమన్నా తెలుసా? ఏలియా, నీ ప్రాణం తీసుకోవాలనుకుంటే ఎంతోసేపు కాదు నాయన, కానీ నేను పెట్టిన ప్రయాణము ఇంకా అయిపోకుండా నేను తీసుకోవాలని అనుకోవడం లేదు. కెన్ యూ హియర్ ఇట్? వినబడుతుందా మీకు? నువ్వు అనుకుని ఈరోజు ముగిస్తే నీ జీవితం వల్ల ప్రయోజనమే లేదు. కానీ నేను నీ కొరకు ఇంకా దాచిపెట్టింది ఇంకా నీ కొరకు ఉంది. అది నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా? నీకు అనుకుంటున్నావా? బిడ్డ, దేవుని సేవకునిగా ఈ పగలు ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు నీ కొరకు గొప్ప ప్రయాణాన్ని ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ కొరకు గొప్ప ప్రయాణాన్ని సిద్ధపరిచాడు. నార్మల్ ప్రయాణం కాదు, సాధారణమైన ప్రయాణం కాదు, అసాధారణమైన ప్రయాణాన్ని ప్రభువు నీ కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఎంత మట్టుకు చాలు అని అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మీకు ఎదురుగా 1 కోటి రూపాయలు కనబడుతుంది అనుకోండి, మీకు ఒక అప్పు 10 లక్షలు ఉందనుకోండి. 10 లక్షలు తీసేసుకుని ఇంకా 90 లక్షలు అక్కడ పెట్టేస్తారా? ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పాను మీకు? 1 కోటి రూపాయలు ఎదురుగా మీకు వెళ్ళేటప్పుడు ఒక దారిలో కనబడుతున్నాయి. నీ అప్పు 10 లక్షలు ఉంది. 10 లక్షలు తీసుకుని 90 లక్షలు అక్కడ పెట్టేస్తావా? ఏంటి మళ్ళీ ఆ 90 లక్షలు ఎవరికి వెళ్ళటం ఎందుకు? నాకే కావాలిగా. నాకే ఉంటే పోలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు నీకు సిద్ధపరిచిన దాన్ని ఆయన దాచిపెట్టి ఉంచితే నువ్వు సగంలోనే ముగించి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? అర్థమైంది నా మాట? నువ్వు సగమే చాలు అనుకుంటే లేదు. దేవుడు ఇంకా ఊహించండి నీ కోసం. ఆయన ఊహలు పరిమితమైనవి కావు, ఆయన ఊహలు తక్కువైనవి కావు. బహుశ్రేష్టమైన పదార్థములు నీ కొరకు దాచి ఉంచాడు. అర్థం చేసుకో బిడ్డ. అర్థం కావట్లేదా? దేవుడు ఈ పగలు ఒక శ్రేష్టమైన మాట నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? మనుషులు ఎంతోమంది నీతో చెప్తారు, ఎంతోమంది నీతో మాట్లాడతారు. నీకుగా చాలా అనిపిస్తూ ఉంటాయి. ఏవి పట్టించుకోవద్దు. దేవుని మాట వినటానికి ప్రాకులాడు. దేవుని స్వరం నీకు కావాలి. దేవుని స్వరం నీకు వినబడాలి. ఆ స్వరాన్ని బట్టి నీ ప్రయాణం ప్రారంభం అవ్వాలి. అబ్బా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషుల మాటలను బట్టి నీ ప్రయాణం ఆగిపోకూడదు. నీ మాటను బట్టి నీ ప్రయాణం ఆగిపోకూడదు. దేవుని మాటను బట్టి నీ ప్రయాణం ప్రారంభం అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరో మాటను పట్టుకుని నువ్వు ఆగిపోవద్దు. ఎవరో మాటను పట్టుకుని అక్కడే ఆగిపోవద్దు. ఎవరో మాటను పట్టుకుని అక్కడే ఆగిపోవద్దు. నీ మాటను పట్టుకుని అక్కడే ఆగిపోవద్దు. ఇంకా దేవుని మాట విని ప్రయాణాన్ని స్టార్ట్ చేయి. ప్రయాణాన్ని స్టార్ట్ చేయి. ఈ ఉపవాస ఉజ్జీవ సభ దేని కొరకో తెలుసా? నీ ప్రయాణాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి అసలైన ప్రయాణం స్టార్ట్ అవబోతుంది. అబ్బా, కొడితే కొట్టు చప్పట్ల. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, ఈ రోజు నుంచి అసలైన ప్రయాణం, ఈ రోజు నుంచి అసలైన ప్రయాణం స్టార్ట్ అవబోతుందని చెప్పండి. ఈ రోజు నుంచి మీకు అసలైన ప్రయాణం స్టార్ట్ అవబోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పారా? ఎలాంటి ప్రయాణమో తెలుసా? ఏ శత్రువు అయితే నిన్ను ఆపాలనుకున్నాడో ఆ శత్రువుని నీకు కనబడనివ్వకుండా చేసే ప్రయాణం ఇదే. కొట్టో రిబాల శతన హతరమన. యేసు నామములో ఏ శత్రువు అయితే సవాలు చేసి నీ ఎదుట నిలవనివ్వకుండా చేయాలనుకున్నాడో ఆ శత్రువే నీ ఎదుట నిలవనివ్వకుండా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు చేయబోతున్నాడు. ఇట్స్ యోర్ స్టార్ జర్నీ. రబల శబల హతరమన శక్తరమన
సియాలా రబాబాబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ఎస్ ఎస్, ఈ ప్రయాణము స్టార్ట్ అవబోతుంది. ఎలాంటి ప్రయాణమో తెలుసా? ఇక శత్రువులు మిమ్మల్ని ఆపలేరు. ఆమేన్. శత్రువులు మిమ్మల్ని ఆపలేరు. ఏ మనుషులైతే మిమ్మల్ని ఆపాలని చూశారో ఆ మనుషులే ఆపగలుగుతారా? దేవుడే నిన్ను కొనసాగిస్తున్నప్పుడు, దేవుడే నిన్ను ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఏ మనుషులు నీకు ఆపటానికి ఎవరి వల్ల కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో మంది ఆపాలని చూశారు. మనోడికి కూడా ఆగిపోదాం అనిపించింది, కానీ దేవుడు అన్నాడు, రే ఆగొద్దు అని అన్నాడు. దేవుడు చెప్పిన మాటను బట్టి మనోడు ఇప్పుడు స్టార్ట్ చేశాడు. స్టార్ట్ అయింది. స్తోత్రం కలుగును గాక. ఎక్కడి దాకా వెళ్ళిందో తెలుసా? మరణము చూడకుండా పైకి వెళ్ళిపోయేలాగా చేసింది. అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా మరణాన్ని చూశాడా? డైరెక్ట్గా దేవదూతలే తీసుకెళ్ళిపోయారు ఆయన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. డైరెక్ట్ హెవెన్ ప్రమోషన్ ఎలా వచ్చిందో తెలుసా? అలా ఆకాశాన్ని ఏమండి, ఈయనకి ఏమన్నా కింద ఏమన్నా పారాషూట్ పెట్టారా ఎగట్టాకి? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులే ఆపలేనప్పుడు, లోకమే ఆపలేనప్పుడు ఇంకెవరు నిన్ను ఆపలేరు. అంతే. కొట్టు చాపట్లా కొడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డ, ఈ పగలు దేవుడు నీతో మాట్లాడమంటున్నాడు. ఇప్పటిదాకా సేవా పరిచర్యలో నీకు నువ్వుగానే చాలా అనుకున్నావు దేవుని కొరకు చేద్దామని, దేవుని కొరకు రోషంగా ఎన్నో చేద్దాం అనుకున్నావు. కానీ నీకేమనిపించిందో తెలుసా? చాలేగా వద్దు అనిపించింది. ఎవరు అన్నారు వద్దు చేయొద్దు అన్నారు? మీ భర్త అనొచ్చు, నీ భార్య అనొచ్చు, పిల్లలు అనొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు స్టార్ట్ చేయని. దేవుని కొరకు చేస్తావా? మనుషుల కొరకు ఆగిపోతావా? దేవుని కొరకు చేయటానికి సిద్ధపడతావా? మనుషులు చెప్పినట్లుగా ఆగిపోవటానికి సిద్ధపడతావా? నేను అంటాను, మనుషులు చెప్పినట్లుగా ఆగిపోతే తర్వాత దేవుడు వచ్చినప్పుడు నువ్వు కూడా ఆగిపోతావు. ఎక్కడ మనుషులు చెప్పినట్లు ఆగిపోతే దేవుడు వచ్చినప్పుడు కూడా నువ్వు ఆగిపోతావు. ఆయనతో పాటు వెళ్ళవు. ఆయనతో పాటు వెళ్ళాలంటే దేవుడు చెప్పినట్లు ఆయనతో పాటు నడు. ఆయనతో పాటు స్టార్ట్ చేయి నీ ప్రయాణాన్ని. ఆయన చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే, ఆయన కొరకు నువ్వు జీవించగలిగితే, ఆయన మాట కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే, బిడ్డ నువ్వు కూడా ఎలా ఉంటావు తెలుసా? ఆయన వచ్చినప్పుడు, ఆయన కడబోర శబ్దం ఊదినప్పుడు నువ్వు అకస్మాత్తుగా కొంతమంది విడవబడతారు, కానీ నువ్వు మాత్రం ఎత్తబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. That is a powerful journey that God has decided for you. ఇదే ప్రత్యేకమైన ప్రయాణము ప్రభువు నీ కొరకు సిద్ధపరిచింది. ఇది నీకు కనబడదు. మనుషులు చెప్పింది నీకు కనబడుతుంది. కనబడేవన్నీ శాశ్వతమైనవి కావు. కనబడని దేవుని యొక్క శక్తి కలిగిన ప్రయాణము నీ కొరకుంది. దాన్ని గుర్తుపెట్టుకో బిడ్డ. ఈ ఉపవాస ఉజ్జీవ సభ ఎందుకొరకో తెలుసా? నెలకు ఒక రోజు ఎందుకొరకు ప్రభు ఈ కూడికను ఏర్పాటు చేస్తున్నాడు తెలుసా? బిడ్డలారా, నేను నమ్ముతున్నాను మీరందరూ ఒక బలమైన ప్రయాణాన్ని చేయాలి. కొట్టు చప్పట్లో విశ్వాసిస్తే గట్టిగా కొట్టు. దేవుడు ఈ ప్రార్థన ద్వారా కొంతమందిని ప్రయాణములోనికి తీసుకురాబోతున్నాడు. కొన్ని ప్లాట్ఫామ్స్ మీదకి ప్రభు తీసుకురాబోతున్నాడు. రబల హతరమన రిక్యాందల రేషెలే రేసేతే రబల శబల హతర రేలే సతరమన. యేసు నామములో కొన్ని ప్లాట్ఫామ్స్ మీదకి దేవుడు కొంతమందిని తీసుకురాబోతున్నాడు. గొప్ప ప్రయాణాన్ని దేవుడు కొంతమందికి సిద్ధపరిచాడు. బాబా దేవుడు మాట్లాడుతున్నాడు. అయిపోలేదు, ఇంతే కాదు, ఇంకా చాలా నీ కొరకు ఉంది బిడ్డ. ఇంకా నీ కొరకు చాలా ఉంది. ఇంకా నువ్వు చేయాల్సింది చాలా ఉంది.
చాలామంది ముసలోళ్ళు అయిపోయారు కదా బిడ్డలారా, ముసలోళ్ళతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. వయసు అయిపోయింది కానీ దేవుల్లో నువ్వు కొనసాగించే సమయం అయిపోలా. ప్రైజ్ ది లార్డ్. వయసు అయిపోయిందని నువ్వు అనుకున్నావు కానీ దేవుడు ఇంకా నిన్ను వాడుకోవాలనుకున్నాడు. హల్లెలూయా. వయసు అయిపోయిందని నీ శరీర రీతిగా నువ్వు చూసుకుంటే దేవుడు చెప్పేది ఏంటి తెలుసా? ఆత్మానుసారంగా చెప్తున్నాడు, నువ్వు ఇంకా అయిపోలేదు, ఇంకా నువ్వు కొన్ని రోజులు బ్రతికినా ఆ కొన్ని రోజులు కూడా శ్రేష్టమైనదిగా మార్చబోతున్నాడు, దీవెనకరమైనవిగా మార్చబోతున్నాడు. బిడ్డ, ఈ పగలు ప్రభు చెప్తున్న మాట గుర్తుపెట్టుకోండి. కొంతమందిని దేవుడు కొంత ప్రయాణాన్ని వాళ్ళ కొరకు సిద్ధపరిచి దేవుడు ఇక్కడి నుంచి వారిని ప్రారంభింప చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డ, కొంతమంది రన్నింగ్ రేస్లోకి వచ్చినప్పుడు వాళ్ళందరికీ జెండా ఊపుతారు. ఏంటిది? జెండా ఊపుతారు. అంటే ఇక నీ ప్రయాణం స్టార్ట్ అయింది. ఈ పగలు కొంతమందికి దేవుడు జెండా ఊపబోతున్నాడు. ఏ జెండా? ఏ జెండా? కొనసాగించే జెండా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ జెండా నిన్ను ఈ ప్రయాణములో నిన్ను క్రొత్త విధంగా స్టార్ట్ చేయించడానికి దేవుడు నిన్ను పురుకొల్పుతున్నాడు. అందుకనే ఇప్పటికిప్పుడు నువ్వు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నాన్న ఏలియా ప్రయాణం స్టార్ట్ చేయగానే ఏలియా ఒకే మాట చెప్పాడు. దేవుడే ఒకే మాట చెప్పాడు. ఏమని? నాన్న నువ్వు ఆగొద్దురా, శక్తికి మించిన ప్రయాణం నీకుందరా అని చెప్పాడు. ఎవరితో చెప్పాడు? ఏలియాతో చెప్పాడు. ఏలియాతో దేవుడు చెప్పినప్పుడు ఏలియా ఒకటే చేశాడు, మరు మాట్లాడకుండా, అయ్యా యెజబెల్ రాణి మరి అంద కదా, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా అని అనుకున్నాడా? ఆలోచించాడా? ఆలోచనలు కూడా రాలా. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నన్ను స్టార్ట్ అవ్వమన్నాడు, ఇంకెవరిని నేను పట్టించుకోను. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకెవరిని పట్టించుకునే పనే ప్రసక్తే లేదు. ఎందుకనంటే ప్రభు నాతో చెప్పాడు, స్టార్ట్ అమ్మని చెప్పాడు. స్టాప్ అని ఎంతమంది చెప్పినా నేను ఆగనంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది కానుకలు తీసేటప్పుడు భర్తలు అంటారు, ఆగు. నువ్వు అనాలి, ఏమనాలి? ఆగుతానులే అయ్యా, ఆగిపోతాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి తెలుసా? నువ్వేమైనా అనుకో, నేను మాత్రం ప్రభువుకి ఇచ్చేది. చప్పట్లా మీరు? చప్పట్లు కాదు, చెప్పట్లా మీరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా అయినా పడి దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చెప్పట్లా ఏమని? నా భర్త ఆపినా, నా పిల్లలు ఆపినా, నేను దేవునికి ఇచ్చేది మాత్రం ఆపను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది ఆపినా నువ్వు ఆగకుండా చేస్తేనే ప్రభు దగ్గర నీకు శ్రేష్టమైన బహుమానం ఉంటుంది. హల్లెలూయా. ఎవరో ఆపారు, ఏమో ప్రతి నెల దశమ భాగం ఇచ్చేదాన్ని ఈ నెల ఎందుకు ఇవ్వట్లేదు? అయ్యగారు మా ఆయన అన్నాడు, మా ఆయన ప్రతి నెల ఇస్తున్నావు కదా, ఇంకా ఆగులే అని అన్నాడు. అనగానే మరి భర్త మాట వినాలి కదా అయ్యగారు. అయ్యగారు అమ్మగారు చెప్పండి అమ్మా, వినాలి కదా అయ్యగారు అని చెప్పి ఏం చేశా? భర్త మాట, మరి దేవుని మాట, అమ్మ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, మనుష్యులు చెప్తేనే ఆగిపోయేవే, మరి దేవుడు చెప్తే ఆగుతావా? ఆగుకో. ఎందుకొరకో తెలుసా? మనుషులు చెప్పేది నీకు ఆగేటట్లుగా చేస్తే, నీ మనస్సుకు వచ్చిన ఆలోచనే నీకు ఆగేటట్లుగా చేస్తే, నిన్ను ఆపేటట్లుగా చేస్తే, మరి దేవుడు చెప్పే ఆలోచన, దేవుడు చెప్పే మాట. ఈరోజు చాలామంది ప్రయాణంలో వెళ్తూనే చాలామంది ఏమవుతున్నారు తెలుసా? సడన్గా గుండెపోటు వస్తుంది, చనిపోతున్నారు. ఒక అతను కర్ణాటకలో మంచి హీరో, 45 సంవత్సరాలు అంతే, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, బాడీ బిల్డప్ చేసుకుంటున్నాడు.
బిల్డప్ చేసుకుంటూ అలా పుషప్స్ తీసుకుంటూ చేస్తున్నాడు. ఏమైందో తెలుసా? సడన్గా గుండు పట్టేసింది, అక్కడికక్కడే చనిపోయాడు. మన ఐటీ శాఖ మంత్రి గారు, పరిశ్రమల శాఖ మంత్రి గారు, ఆయన కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉదయకాలం చనిపోయాడు. బిడ్డలారా, నేను అంటాను, గుండె ఆగిపోతే మనిషి మనుగడే ఉండదు కదా. మరి దేవుని మాట ఆగిపోతే నీ జీవితం మనుగడే ఉండదు. దేవుడు కొన్ని సంవత్సరాల పాటు మనిషితో మాట్లాడటం ఆపేశాడు తెలుసా? దేశం ఎలా అయిపోయిందో తెలుసా? ప్రపంచం ఎలా అయిపోయిందో తెలుసా? అస్తవ్యస్తం అయిపోయింది. దేవుడు ఇంకా నీతో మాట్లాడుతున్నాడు. దేని కొరకు తెలుసా? నువ్వు ఆగకూడదని. దేవుడు నీతో ఇంకా ఎందుకు మాట్లాడిస్తున్నాడు తెలుసా? నువ్వు ఇంకా ఆగిపోయి నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదని దేవుడి మాటలు పలికిస్తున్నాడు. బిడ్డ, అందుకే నీ మాటలు జాగ్రత్తగా విను. ఏలియా, యెజబెల్ రాణి ఏమైపోయిందో తెలుసా? కన్నుమరుగైపోయింది, కానీ ఏలియా ఇంకా బతికే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు సవాలు చేసిన వారే నీ ముందు ఉండకుండా దేవుడు చేస్తాడు. గుర్తుపెట్టుకో, ఎవ్వరి మాట పట్టించుకోవద్దు. నీ జీవితానికి ప్రభు ఒక గొప్ప శ్రేష్టమైన ప్రయాణాన్ని దాచిపెట్టాడు. ఆ ప్రయాణాన్ని ఈరోజు ఆరంభింప చేయమంటున్నాడు. అందుకనే ఇప్పటిదాకా ఇది చాలు అని చెప్పటం మానేసాయి. ఇంకా ఇది చాలు అని చెప్పటం మానేసాయి. ఏం చేయాలో తెలుసా? దేవుడు నన్ను వెళ్ళమంటున్నాడు, నేను వెళతా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు వెళ్ళమంటున్నాడు, నేను వెళతా, అంతే. ఏలియా వెళ్ళాడు, అంతే. తన జీవితం ఏమైందో తెలుసా? ఏలియా వెళ్ళాడు కాబట్టి ఎలీషా లేచాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలీషాను దేవుడు అభిషేకించాడు. బిడ్డ, ఏలియానే అయిపోతే ఎలీషా వచ్చేవాడు అంటారా? వచ్చేవాడా? అందుకనే మీరందరూ ఏమవ్వాలో తెలుసా? ఏలియా దేవుడు ఎలాంటి మాట అయితే దేవుడు ఏలియాతో మాట్లాడాడో అలాంటి మాట ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మీరు కూడా ఈరోజు ఏం చేయాలో తెలుసా? ఆ మాట విని మీరు కూడా ప్రయాణాన్ని స్టార్ట్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఏలియా ఏ మాట వినైతే దేవుని కొరకు ముందుకెళ్ళాడో ఈరోజు అదే మాట విని గనక మీరు ముందుకు అడుగు వేయగలిగితే, ఎవరైతే మీకు సవాలు చేశారో ఆ సవాళ్ళు మీ ముందు కనబడనివ్వకుండా దేవుడు చేసేస్తాడంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఇక మొదలైంది. వాళ్ళ ముఖం ఇంక చూసి చెప్పండి అండి. నా ముఖం ఇంక చూస్తే ఏం చెప్తారు? దేవునికి స్తోత్రం. మేము ఆల్రెడీ మొదలెట్టాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు మొదలెట్టాలి? అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక మొదలైంది. ఏంటిది? శత్రువుకు గడగడలాడించే ఒక తరం లేచింది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ముసలి వాళ్ళ మొదలుకొని చిన్న బిడ్డల వరకు దేవుడు ఒక కెరటములాగా అనేక మంది లేవనెత్తబోతున్నాడు. సైన్యాన్ని లేవనెత్తబోతున్నాడు. దేవుడు గొప్ప తరాన్ని లేవనెత్తబోతున్నాడు. సంఘాల్లో ఉజ్జీవపు ఓట ఆరంభమైంది. యేసు నామములో అనేక మంది గుండెల్లో మంట ఆరంభమైంది. అనేక మంది గుండెల్లో ఒక రోషము ఆరంభమైంది. దేవుని కొరకు ఒక తపన ఆరంభమైంది. యేసయ్య ఒక ఉజ్జీవాన్ని ఇక్కడ రేపుతున్నాడు. హల్లెలూయా. 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 ఇంకా చాలా వెళ్దామా? వెళ్దామా? ఎక్కడికి? ఇంకా చాలా వెళ్దామా? ఏం చేద్దాం వెళ్ళి? ఏలియా వెళ్తే ఎలీషా లాంటి వాళ్ళు వచ్చారు. మనం వెళితే ఎలీషా లాంటి వాళ్ళు రావాలి. ప్రైజ్ ది లార్డ్. మనం వెళితే ఎలీషా లాంటి వాళ్ళు మన వెనకాల బయలుదేరాలి. హల్లెలూయా. మనం
వెళితే కొంతమందిని అభిషక్తులుగా తయారు చేయాలి. హల్లెలూయా. ఏలియా వెళుతూ ఉండగా కొంతమందిని అభిషేకించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, దేవుడు ఇక్కడ నుండి కొంతమందిని లేపుతున్నాడు, వాళ్ళ నుండి అభిషేకించే వారిగా మార్చేయబోతున్నాడు. సమూయేలు 12 సంవత్సరాల్లోనే అభిషేకించేవాడిగా మారిపోయాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. రాజులు అభిషేకించే హస్తముగా దేవుడు మార్చేశాడు. అభిషేకించే హస్తముగా దేవుడు మార్చేశాడు. ఈ రోజు ఇక్కడ కొంతమందిని వారిని దేవుడు అభిషేకించబోతున్నాడు. దేవుడు అభిషేకించబోతున్నాడు. దేవుడు బలమైన ఆయుధాలుగా రేపబోతున్నాడు. రబల శతర రేసియన రోనో తిరియల రబ రబల శతరే ఏషియా కరబబ. యేసు నామములో కొంతమంది యవన బిడ్డలు దేవుడు అభిషేకించబోతున్నాడు. 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 హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరగా చప్పట్లు కొడుతుండగా, దగ్గరగా చప్పట్లు కొడుతుండగా దేవుడు కొంతమందిని అభిషేకించబోతున్నాడు. దేవుడు కొంతమందిని అభిషేకించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరగా చప్పట్లు కొడుతూ, దగ్గరగా చప్పట్లు కొడుతూ స్వరాలెత్తి అభిషేకం, అభిషేకము, అభిషేకము, అభిషేకము. ఇంకా చాలదు, ఇంకా చాలదు. నా జీవితం సరిపోదు అయ్యా, అయ్యా, నా జీవితం సరిపోదు. నేను చాలనుకున్నాను, నా జీవితం ఇక చాలనుకున్నాను. లేదు లేదు లేదు, చాలదు, 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 చాలదు. శక్తికి మించినది, శక్తికి మించినది, గొప్ప శ్రేష్టమైంది ప్రభువు నా కొరకు దాచిపెట్టాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. yes 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 yes. Shaba, fire, fire, anointing, release, release. Rababababo, rabababala shabo. yes yes yes. బలమైన అభిషేకము, బలమైన అభిషేకము. ఈ తరము దేవుడు నీతోనే స్టార్ట్ చేయించబోతున్నాడు, స్టార్ట్ చేయించబోతున్నాడు, స్టార్ట్ చేయించబోతున్నాడు, స్టార్ట్ చేయించబోతున్నాడు. దిస్ ఈస్ a revival meeting. This is a revival meeting. This is an anointing meeting. ఈ కూడిక నిన్ను అభిషేకించే కూడిక. బాబా 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 రబలా శబ రబా. ఎస్ ఎస్ ఎస్. లే లే, దేవుని కొరకు ఒక సైన్యముగా తయారు. ఎస్ ఎస్. పొందుకో, పొందుకో దేవుని శ్రేష్ఠ దీవెనలు, దేవుని శ్రేష్టమైన మాట పొందుకో. ఇంకా అయిపోలేదు, ఇంకా అయిపోలేదు, ఇంకా అయిపోలేదు. బాబా బాబా బాబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎస్ 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 ఎస్. హల్లెలూయా, హల్లెలూయా. Oh, thank you, Spirit of God. Thank you, Spirit of God. Thank you, Spirit of God. Oh, thank you, Jesus. అయిపోలేదు, అయిపోలేదు బిడ్డ, అయిపోలేదు బిడ్డ. అయిపోయింది అనుకోవద్దు, అయిపోయింది అనుకోవద్దు. God is going to start a new chapter in your life. దేవుడు ఒక క్రొత్త అధ్యాయాన్ని నీ జీవితంలో ప్రారంభించబోతున్నాడు. దిస్ ఈజ్ అ ప్రొఫెటికల్ వర్డ్ ఫ్రమ్ గాడ్. ఒక ప్రవచనాత్మకమైన మాట ప్రభు మీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. ఒక క్రొత్త అధ్యాయం నీ జీవితంలో ప్రారంభించబడుతుంది. రబాల షందన హతరమన రిబాల షోతోరో రిఖ్యాందలర రహస్యాన రేసితిలోరో. yes yes yes. hallelujah, hallelujah. rabala shandana rihandana siandana hololo sikiara baba. యేషువే స్తోత్రం. థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్. బలమైన అభిషేకం ఇక్కడ పని చేస్తుంది బిడ్డలారా. దేవుని బలమైన అభిషేకం ఇక్కడ పని చేస్తుంది. దేవుడు కొంతమందిని ఒక ఊహకు అందని పరిచర్య చేసేవారుగా దేవుడు లేవనెత్తబోతున్నాడు.
ఊహకు అందరినీ పరిచర్య చేసేవారుగా మీ ద్వారా గ్రౌండ్లు ఫిల్ అయిపోబోతున్నాయి. రబాల శతురో బాబా బాబా బాబా, మీ ద్వారా కొన్ని గ్రామాలు కదిలించబోతున్నాయి. రబా సేకేందనే రేసోలరో, మీ ద్వారా మరణాలు పొందిన వారు లేపబడబోతున్నారు. మరణించిన వారు సైతము మీ మాట ద్వారా దేవుని మాటగా వారి జీవితాలు మరణము నుండి ఆశ్చర్యకరమైన జీవితముగా వారు లేవబోతున్నారు. ఎస్ ఎస్ ఎస్, థ్యాంక్ యూ జీసస్. ఓ ఎస్ 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 ఎస్. మేఘస్తంభమా అగ్నిస్తంభమా పరిశుద్ధాత్ముడా మాతో రండయ్యా. 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 మాతో రండయ్యా, మాతో రండయ్యా, మాతో రండయ్యా, మాతో రండయ్యా. పరిశుద్ధాత్ముడా మాతో రండయ్యా. పరిశుద్ధాత్ముడా మాతో రండయ్యా. పరిశుద్ధాత్ముడా అభిషేకించండయ్యా. పరిశుద్ధాత్ముడా అభిషేకించయ్యా. 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 పరిశుద్ధాత్ముడా 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 అభిషేకించయ్యా. పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకు దిగి వస్తుండగా, పరిశుద్ధాత్మ ఆజ్ఞ మన మీదకు దిగి వస్తుండగా రబలాహతరమన ఎస్ ఎస్ దిగిరట్టయ్యా. బలముగా 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 బలముగా. ఓ పరిశుద్ధాత్ముడా నాపై దిగిరవయ్యా. పరిశుద్ధాత్ముడా నాపై దిగిరయ్యా. పరిశుద్ధాత్ముడా అభిషేకించయ్యా. పరిశుద్ధాత్ముడా అభిషేకించయ్యా. పరిశుద్ధాత్ముడా అభిషేకించయ్యా. పరిశుద్ధాత్ముడా అభిషేకించయ్యా. పరిశుద్ధాత్ముడా నూతన వ్యక్తులు అభిషేకింపబడబోతున్నారు. ఆ స్పిరిచువల్ అనాయింటింగ్, దేవుని ప్రత్యేకమైన ఆత్మ అభిషేకము మీ మీదకి దిగి వస్తుండగా గ్లోరీ. ఓ పరిశుద్ధాత్ముడా అభిషేకించయ్యా. పరిశుద్ధాత్ముడా అభిషేకించయ్యా. పరిశుద్ధాత్ముడా అభిషేకించయ్యా. పరిశుద్ధాత్ముడా అభిషేకించయ్యా.
అభిషేకించయా, 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 అభిషేకించయా. పరిశుద్ధాత్ముడా నాతో రండయ్యా, పరిశుద్ధాత్ముడా ఆత్మతో నింపయ్యా, పరిశుద్ధాత్ముడా అభిషేకించయ్యా, పరిశుద్ధాత్ముడా అభిషేకించయ్యా, పరిశుద్ధాత్ముడా ఆత్మతో నింపయ్యా, పరిశుద్ధాత్ముడా ఆత్మతో నింపయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. బలమైన అభిషేకము, బలమైన అభిషేకం మీ మీదకు దిగొస్తుంది, మీ మీదకు దిగొస్తుంది. బలమైన శ్రేష్టమైన అభిషేకం, అభిషేకం. యో యేసయ్యా, దిగిరమ్మయ్యా, యేసయ్యా, దిగిరమ్మయ్యా, దిగిరమ్మయ్యా, యేసయ్యా, దిగిరమ్మయ్యా, యేసయ్యా, దిగిరమ్మయ్యా, యేసయ్యా, దిగిరమ్మయ్యా. ఓ యేసయ్యా, బలముగా దిగిరమ్మయ్యా. పరిశుద్ధాత్ముడా బలముగా, బలముగా నీ ప్రజల మీద నువ్వు అల్లాడుచున్నందుకు స్తోత్రమయ్యా. రబల షందన రిహేసియాన రేతులోరో రిక్యాల రేషందన రమందన రిఫులరా షబల్దరా రేక్యులోరో సికియామన. ఎస్ 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 ఎస్. ఓ యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఇంత మట్టుకు చాలంటావా? ఇంత మట్టుకు చాలంటావా బిడ్డ? ఎవరికో భయపడుతూ ఇంత మట్టు చాలంటావా? ఎవరో మాట్లాడిన దాన్ని బట్టి ఇంత మట్టుకు చాలంటావా? ఎవరో మాట విన్నందుకు ఇంత మట్టుకు చాలు ముగించేద్దామని అనుకుంటావా? బిడ్డ, దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇంత మట్టుకు చాలదు బిడ్డ, ఇంకా శ్రేష్టమైనవి నీ కొరకు దాచిపెట్టబడి బిడ్డ. ఇప్పటి వరకు ఒక విధంగానే వెళ్ళావు బిడ్డ, ఇప్పుడు ఒక క్రొత్త ప్రయాణము నువ్వు ఆరంభించబోతున్నావు బిడ్డ. నీ శక్తికి మించిన ప్రయాణము నీ కొరకు దాచబడి ఉంది బిడ్డ. ఇంకా ఇంత మట్టుకు చాలు అని అనుకుంటే ఎలా? ఇంకా ఇంత మట్టుకు చాలు అనుకుంటే ఎలా బిడ్డ? ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంత మట్టుకు సరిపోదా? దేవుడితో ఒక మాట చెప్పు, ఇంత మట్టుకు సరిపోదయ్యా, నాకు ఇంకా కావాలి. నా ప్రయాణాన్ని నేను ఆపనయ్యా, నా ప్రయాణాన్ని నేను ఆపను ప్రభువా. నా ప్రయాణం ఆగదయ్యా. నా ప్రయాణాన్ని ఇంకా ఆపనయ్యా. నా ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తానయ్యా. నేను ఇంత మట్టుకు చాలానయ్యా. యేసయ్యా, యేసయ్యా, నాకు ఇంకా కావాలి. నాకు ఆయుష్ ఇస్తే నీ కొరకు ఇంకా శక్తికి మించిన ప్రయాణాన్ని చేస్తానయ్యా. నా దినాలు ఇంకా పొడిగిస్తే నీ కొరకు భారంగా పరిగెడతానయ్యా.
నీ కొరకు నా ఊహకు మించిన ప్రయాణం చేస్తానయ్యా. ఒక అప్పము, ఒక బుడ్డిలో నీళ్ళే ఒక 40 రోజులు ప్రయాణింప చేస్తే బిడ్డ, దేవుడు ఈరోజు ఒక శక్తి కలిగిన మాట నీలో పెడుతున్నాడు. ఈ మాట నీ జీవితకాలం అంతా పని చేయాలి. ఈ మాట నీ ఊపిరి ఉన్నంత వరకు ఈ మాట పని చేయాలి. మనుషులు పెట్టే మాట కాదు ఇది, నీకు నువ్వు కల్పించుకున్న మాట కాదు ఇది. దేవుడే నీతో మాట్లాడుతున్న మాట ఇది. దేవుడే నీతో ఆయన భారాన్ని పంచుకుంటున్న మాట ఇది. ఆయన భారంతో ఈ మాట చెప్తున్నాడు. బిడ్డ, సరిపోద్ది అని అనుకోవద్దు, చాలు అని అనుకోవద్దు. చాలు అనే మాట ప్రస్తావన నీ జీవితంలో రానివద్దు బిడ్డ. నువ్వు దేవుని కొరకు చేసేది ఎంత చేసినా తక్కువే బిడ్డ. యేసయ్యా, నా ఊపిరి ఆగిపోయేంత వరకు నీ కొరకే నేను బ్రతుకుతాను ప్రభువా. నీ పరిచర్య చేస్తానయ్యా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. నీ మహిమ కొరకు వాడబడతాను ప్రభువా. నన్ను వాడుకో ప్రభువా. నీ పరిచర్య చేసే భాగ్యం ఇచ్చారయ్యా. ఈ శ్రేష్టమైన పరిచర్యను నేను ఆపనయ్యా, నేను చేస్తాను ప్రభువా. ఎస్, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, బలముగా నీ కొరకు పని చేస్తాను ప్రభువా. నేను నీ కొరకే బ్రతుకుతాను ప్రభువా. ఎవరి కొరకు నేను బ్రతకనయ్యా, నీ కొరకే బ్రతుకుతాను ప్రభువా. నీ కొరకు ఎంత దూరమైన ప్రయాణం చేస్తానయ్యా. నువ్వెక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానయ్యా. నువ్వేం చేయమంటే అది చేస్తానయ్యా. నా ఊపిరి ఉన్నంత వరకు ప్రభువా నీ కొరకు కష్టపడతానయ్యా. నీ కొరకు ప్రభువా ఏది చేయటానికైనా నేను వెనుతిరగను ప్రభువా. నన్ను వాడుకోయ్యా. నేను ఇప్పటిదాకా సంఘములో ఒక సాధారణమైన వ్యక్తిగా ఉన్నానయ్యా. కానీ ఈ రోజు నుంచి నీ కొరకు ఏం చేయటానికైనా నేనే ముందుంటాను ప్రభువా. నేనే ముందు అడిగేస్తానయ్యా. నేను చాలు అని ఎప్పుడు చెప్పనయ్యా. నీ కొరకు ఏం చేయమంటే చేస్తాను ప్రభువా. యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఎస్ డాడీ, థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇంకా మిగిలి ఉన్న సెషన్లో కూడా దేవుడు బలంగా మనల్ని మలచిపోతున్నాడు బిడ్డలారా. గాడ్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ లైఫ్స్ ఇంటూ ఎ న్యూ వే. దేవుడు మన జీవితాల్లో ఒక నూతనమైన విధంగా ఈరోజు మలిచేయబోతున్నాడు దేవుడు. నేను నమ్ముతున్నాను, ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ మీద బలమైన అభిషేకము కృమ్మరించబడింది. ఇంకా బలముగా మీరు దేవుని కొరకు బలంగా వాడబడబోతున్నారు. ఎస్ 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 ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలయ్యా. నీకు వందనాలు ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. స్టిల్ గాడ్ ఈస్ టెల్లింగ్ మీ టు కంటిన్యూ ఇట్. దేవుడు నాతో అంటున్నాడు, ఇంకా కంటిన్యూ చేయాలి ఇది. బాబా బాబాలా షంధన. ఎస్ ఎస్ ఎస్
యేసయ్యా యేసయ్యా నేను చాలు అనను, ఇది సరిపోద్దులే అని అనను. Yes, Daddy. Yes, Daddy. Thank you, Spirit of God. Hallelujah. Yes, 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 yes. Thank you, Jesus. మిగతా వారందరూ ఒకసారి కళ్ళు తెరవండి. అందరూ కళ్ళు తెరిచి నా వైపు చూడండి ఒకసారి. హోలీ స్పిరిట్, బలమైన అభిషేకం ఇక్కడ పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బలమైన అభిషేకం ఇక్కడ పనిచేస్తుండగా అందరూ కూడా ఆత్మతో దేవుని సన్నిధిలో అత్యాశక్తి కలిగి ప్రార్థన చేయండి. ప్రార్థనాపూర్వకంగా ఉండండి. నిజంగా చెప్తున్నాను, మీరు ఒక నూతనమైన వ్యక్తులుగా మలచబడిపోతారు అంతే. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని నూతన వ్యక్తులుగా మలచేయబోతున్నాడు. ఏదో ఒక అద్భుతం, కొన్ని అద్భుతాలు ఇక్కడ జరుగుతాయి అంతే. మీరు వెళ్ళిపోయే లోపల వ్యాధులై పారిపోతాయి అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొన్ని బలహీనతల నుండి స్వస్థతలు కలగబోతున్నాయి అంతే. హల్లెలూయా. కొన్ని అద్భుతాలు ఇక్కడ జరగబోతున్నాయి అంతే. హల్లెలూయా. దురాత్మ శక్తులన్నీ పారిపోబోతున్నాయి అంతే. ఇక అన్ని ప్యాకప్ అయిపోబోతున్నాయి అంతే. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. యెజ్బేల్ ఏమంది? యెజ్బేల్ ఏమంది? ఈరోజుతో నీ చాప్టర్ క్లోజ్ అంది. మనోడు ఏమనుకున్నాడు? ఎంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసేసుకో, ఇక అయిపోయింది అని అనుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? స్తోత్రం. ఈరోజు ఎవరి మాట కావాలి మీకు? ఎవరి మాట విని దేవుని కొరకు పరిగెడతారు? ఎవరి మాట కోసం పరిగెడతారు మీరు? ఎవరి కోసం జీవిస్తారు మీరు? బిడ్డ, ఈరోజు గనక దేవుని మాటను పట్టుకుని ఏలియా ప్రయాణం చేసినట్లు ప్రయాణం చేయగలిగితే, నేను అంటాను, రాబోయే తరాల్లో మిమ్మల్ని చూసిన వారు అనేక మందిని మిమ్మల్ని ఆదర్శప్రాయంగా తీసుకుంటారు. హల్లెలూయా. మీరందరికీ ఒక నూతనమైన వ్యక్తులుగా కనబడతారు మీరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక అసలు మీ జీవితాలు ఒకప్పటిలాగా ఉండో, అన్ని రూపాంతరం అయిపోతాయి, ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి అంతే. హల్లెలూయా. మీరేమనాలో తెలుసా? ఎంత మట్టుకు చాలని అనకుండా ఇంకా కావాలనండి. ఏం కావాలి? ఇంకా. ఎలీషాని అడిగా ఏం కావాలని. ఏం కావాలి? ఏం కావాలని అడిగాడు. ఇప్పుడు అయ్యగారికి మిమ్మల్ని అడుగుతున్నా, ఏం కావాలి మీకు? రోగాల నుండి స్వస్థపరిస్తే సరిపోద్దా? చీకటి శక్తుల నుండి మీరు విడుదల పొందుకుంటే సరిపోద్దా? లేకపోతే మీకు మంచి జాబులు వస్తే సరిపోద్దా? లేకపోతే మీరు మంచి ధనవంతులైతే సరిపోద్దా? సరిపోద్దా? నేను అంటాను, అంతకు మించింది కావాలి. అంతకు మించింది కావాలి. అంతకు మించింది ఈ కూడికలో ఉంది. అది మీరు పొందుకోబోతున్నారు ఈరోజు. హల్లెలూయా. అది పొందుకోవడానికే దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. నమ్మితే చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించు. అది పొందుకోవడానికి కొరకే దేవుడు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి అంతకు మించింది దేవుడు నీకు ఈ పగలివ్వబోతున్నాడు. అంతకు మించింది ఆయన సిద్ధపరిచింది నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అంతకు మించింది నీ కొరకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కార్నర్లో కూర్చుని తమ్ముడు, బ్లాక్ షర్ట్ వేసుకుని తమ్ముడు, అంతకు మించింది ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ కొరకు శ్రేష్టమైనది ఇవ్వబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వు కొన్ని విషయాల్లో నలిగిపోతున్నావు, దేవుడు నీ జీవితాన్ని మలచబోతున్నాడు. గుర్తుపెట్టుకో, దేవుడు నీ జీవితాన్ని క్రొత్తదిగా చేయబోతున్నాడు. హల్లెలూయా. క్రొత్త జీవితంగా నీ జీవితం ఆరంభించబడబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సేవకునిగా చెప్తున్నాను, మీ జీవితాలకు పాతవిగా ఉండవంతే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు కొంతమందిని పని గట్టుకుని ఇక్కడ తీసుకొచ్చాడు.
హల్లెలూయా. కొంతమందిని బలవంతంగా తీసుకొచ్చాడు ఇక్కడ దేవుడు. కొంతమంది అయ్యగారి మాట కాదని లేక వచ్చారు, కొంతమంది సెలవు కాబట్టి వచ్చారు, కానీ కొంతమంది బలవంతంగా తీసుకొచ్చాడు. ఎందుకొరకో తెలుసా? బలమైన వ్యక్తులుగా మార్చటానికి. ప్రైజ్ ది లార్డ్. బలమైన వ్యక్తులుగా మార్చటానికి బలవంతంగా దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవుడు బలంగా వాడుకుంటాడు మిమ్మల్ని. హల్లెలూయా. రాజీ పడే ప్రసక్తే లేదు ఇక్కడ. కొంతమంది జీవితాలు చూసి సంఘములో ఉన్న వ్యక్తులే ఆశ్చర్యపోయే రీతిలుగా వారి జీవితాలు ఉండబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత సెషన్లో ఏం చాలు మనకి, ఇంకా ఏం కావాలి అనే మాట గురించి ప్రభు నాతో మాట్లాడమని చెప్పారు. కాబట్టి ఆ మాట మీ మధ్యలో ఉంచుతాను. కాబట్టి అందరూ కూడా సిద్ధపడి ఉండండి. ఉదయం దైవజనులు బలంగా మాట్లాడారు. ప్రతి సెషన్ కూడా ఎబ్లేస్ లాగా ప్రతి మంట ఇక్కడికి మీ అందరూ అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా బలంగా ఉండండి. బలమైన సంఘాలు ఈ ప్రాంతాల్లో, అనేక ప్రాంతాల్లో, సంఘంలో ప్రాంతాల్లో బలమైన సంఘాలు, మందిరాలు స్థాపింపబడబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. శత్రువు చాలా మాటలు చెప్తున్నాడు. మేము చాలా మా గురించి మేము అనుకుని మేము ముగించాలనుకుంటున్నాం, కానీ నీ మాట వినకుండా మేము వెళ్ళిపోతున్నాం ప్రభా. నీ మాటకు నిర్లక్ష్యం చేస్తున్నాం ప్రభా. కానీ ఏలియా నీ మాట వినుట కొరకు తన మాటలన్నీ నీ పాదాల దగ్గర పెట్టేశాడు. మేము కూడా అన్నీ నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాం ప్రభా. నీవేమనుకుంటున్నావు మాతో మాట్లాడు ప్రభా. మా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏంటో మాతో మాట్లాడండి ప్రభా. ఆ మాటను మాకు తెలియచేస్తున్నారు, మీకు వందనాలు. మేము చనిపోవాలనేది మీ ఉద్దేశం కాదు ప్రభా. మేము బలమైన పరిచర్య చేయాలన్నదే మీ ఉద్దేశం ప్రభా. మా చేత బలమైన పరిచర్య మీరు చేయించబోతున్నందుకు వందనాలు ప్రభా. బలమైన నడిపింపు మాకు ఇవ్వబోతున్నందుకు వందనాలు ప్రభా. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను మీరు దర్శించినందుకు వందనాలు, అభిషేకించినందుకు వందనాలు. మహిమతో మీరు కప్పమని, సర్వఘనతలు మీరు పొందుకొనమని యేసు దివ్యనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.